ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ హృదయపూర్వక వందనాలు, శుభాలు, దైవాశీస్సులు తెలియజేస్తా ఉన్నాను. అందరికీ వందనాలు. సేవకులకి లైవ్ ద్వారా అందుబాటులోకి వచ్చినటువంటి ఆత్మీయులందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. జూమ్ ద్వారా అందుబాటులోకి వచ్చిన బిడ్డలందరికీ కూడా వందనాలు. మీ మధ్యలో అక్కడక్కడ కొంతమంది పడకేసి ఉంటారు. శాలేమన్న వచ్చిందాక లెగుద్దాంలే, అప్పటిదాకా కాస్త ఒక కునుకు తీద్దామని ఎవరన్నా పడకేసారో కొంచెం కనిపెట్టండి. మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అబ్జర్వ్ చేయండి, ఒకసారి చూడండి. ఆ ఇబ్బంది ఏమి లేకపోతే దేవునికి స్తోత్రం. ఎవరైనా పండుకొని ఉంటే లేపండి. అదిగో శాలేమన్న వచ్చాడు లే అని లేపండి. దేవునికి మహిమ కలుగును గాక. అందరం మనస్ఫూర్తిగా చెప్దాం. రైట్, చాలా సంతోషం. దేవుని వాక్య ధ్యానంలోకి వెళ్ళబోయే ముందు చక్కగా పాటలు పాడి ఆరాధించి ప్రార్థన చేసి అనేక సంగతుల గురించి దేవుని సన్నిధుల్లో మనం తెలియజేసుకున్నాం. దేవుడు అన్ని విన్నాడు, జవాబు ఇచ్చాడని కూడా విశ్వాసం ఉంచుదాం. తప్పకుండా వాటిని స్వతంత్రించుకుంటాం. మీ అందరికీ వందనాలు. ప్రశాంతంగా కూర్చోండి. ఇక దేవుని మాటలు విందాం. రండి, దేవుని వాక్యాన్ని చదువుకుందాం. బైబిల్ గ్రంథములో అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనం నుంచి చదువుతున్నాను, చూడండి. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. మళ్ళీ ఒకసారి చదువుతున్నాను, చూడండి. ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను. మరియు వారందరూ ఏక మనస్కులై సొలొమోను మంటపములో ఉండిరి. కడమ వారిలో ఎవడును వారితో కలిసి కొనుటకు తెగింపలేదు గాని ప్రజలు వారిని ఘనపరచుచుండిరి. పురుషులను స్త్రీలను అనేకులు మరి ఎక్కువగా విశ్వాసులై ప్రభు పక్షమున చేర్చబడిరి. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు రోగులను వీధులలోనికి తెచ్చి వారిలో ఎవని మీదనైనను అతని నీడ అయినను పడవలెనని మంచముల మీదను పరుపుల మీదను వారిని ఉంచిరి. మరియు యెరూషలేము చుట్టూ నుండి పట్టణముల జనులు రోగులను అపవిత్రాత్మల చేత పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ స్వస్థత పొందిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుని పరిశుద్ధాత్మ సహాయమును కోరుకుందాం. రండి, దేవుని మాటలు విందాం. దేవుడు మనతో మాట్లాడినట్లు ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ స్వరూపేగు దేవా, నీకు స్తోత్రమయ్యా. నీ దయాపూర్వక సంకల్పాన్ని బట్టి ఈ ఆన్లైన్ ప్రేయర్లో మమ్మల్ని అందరినీ రీతిగా సమకూర్చిన విధానం కొరకు స్తోత్రమయ్యా. నీ దాసుడు బలహీనుడు, ప్రభు నీ బలము చేత నింపి నీ బిడ్డలందరినీ కూడా నా ప్రభు దర్శించి మాతో మాట్లాడండి. ఉపదేశాన్ని అడ్డగింప చూసే సైతాను, దురాత్మ, దయ్యపు అంధకార శక్తుల ప్రభావము యేసు నామములో బంధిస్తున్నాం. నిద్రమత్తు పరధ్యానం ఏది కూడా మా మీద పని చేయకుండా నీ సన్నిధి మా మధ్య ప్రత్యక్షపరిచి పరిశుద్ధాత్మ మా మీద అల్లాడుము, మా మీద సంచరించుము, మమ్మల్ని అభిషేకించుము, మమ్మల్ని దర్శించుము, కర్తవ్యాన్ని బోధించి కార్యోన్ముఖులను గావించి మమ్మల్ని ప్రోత్సహించుమని నీవే నీ వాక్యమును పంపి మాతో మాట్లాడుమని యేసు నామమున ప్రార్థించి విశ్వాసమును బట్టి స్వతంత్రించుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో అపోస్తలుల కార్యములు 5వ అధ్యాయము 12వ వచనంలో అప్పుడు సంఘము ఎలాంటి పరిస్థితుల్లో ఉందో, ఎలాంటి అనుభవాల్లో గుండా ప్రయాణం చేస్తుందో స్పష్టంగానే దేవుడు తన గ్రంథమందు రాయించాడు. అపోస్తలుల కార్యాలు అంటే అపోస్తలుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు చేయించిన కార్యాలు. ఇందులో సంఘము యొక్క ప్రారంభ స్థితిలో సంఘము ఎలాంటి అనుభవాల్లో గుండా ప్రయాణం చేసిందో, ఎంత పవర్ఫుల్గా సంఘము వర్ధిల్లిందో, ఎంత శోభాయమానంగా ఉందో ఆ అనుభవాలన్నీ కూడా ఇందులో చెప్తాడు. అలాగే సంఘము ఎలాంటి హింసను ఎదుర్కొందో కూడా, ఎలాంటి ఉపద్రవాల్లో గుండా ప్రయాణం చేసిందో కూడా ఇందులో చెప్తాడు. అలాగే అపోస్తలులు ఫైనల్గా పౌలు
చరిత్రలోని అనేక సంగతులు ఈ అపోస్తల కార్యములో రాయబడ్డాయి. ఇందులో మరి ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ వాక్య భాగాన్ని నేను ఎందుకు చదివించాను అంటే ఒక కారణం ఉంది. ఈ 5వ అధ్యాయంలోనే కాదు, 2వ అధ్యాయములోను 3వ అధ్యాయములోను కొన్ని సూచక క్రియలు జరగటం అనేది గ్రంథస్థం చేయబడింది. అపోస్తల కార్యము 2వ అధ్యాయములో 10 దినాలు వారు మేడగది మీద కనిపెట్టి ప్రార్థన చేశారు. యేసు ప్రభు సిలువ వేయబడి 3వ నాడు పునరుద్ధానుడై లేచి దాదాపు 40 రోజులు అనేకులకు దాదాపు 500 మంది కంటే ఎక్కువ మంది ప్రజలకు అగుపడి వాళ్ళతో మాట్లాడి వారిని దర్శించి మరి ముఖ్యంగా అపోస్తలులందరికీ కూడా తను అనేక పర్యాయాలు బయలుపరుచుకొని ఒలీవల కొండ మీద ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణమై పరమునకు ఎత్తబడిన తరువాత దేవదూతలు ప్రత్యక్షమై అపోస్తలులతో చెప్పారు, గలిలయ మనుషులారా, మీరెందుకు ఆకాశం తట్టు తేరి చూచుచున్నారు? మేఘం మీద కొనిపోబడిన యేసు ఎలాగూ కొనిపోబడినో అలాగున మరలా తిరిగి వస్తాడు అని వాళ్ళు చెప్పి వాళ్ళు అదృశ్యమయ్యారు. ప్రభు 1వ అధ్యాయం 5వ వచనంలో, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి. మీరు యోహాను బాప్తిస్మం పొందారు, యోహాను నీళ్లలో మీకు బాప్తిస్మం ఇచ్చాడు. కొద్ది రోజులలో మీరంతా కూడా అగ్నితో బాప్తిస్మం పొందుతారు, పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుతారు. పరిశుద్ధాత్మ అభిషేకం పొందినప్పుడు మీరు శక్తివంతులు అవుతారు. అలా శక్తి పొందుకుంటేనే మీరు యోదయ, యెరూషలేము, సమరయ, భూ దిగంతముల వరకు నాకు సాక్షులై ఉంటారు. కాబట్టి మీకు పైనుండి వచ్చే శక్తి అవసరం, పరిశుద్ధాత్మ బలం అవసరం. అది పొందక మునుపు మీరు వెళ్ళొద్దు, ఆ శక్తి పొందుకొని మీరు వెళ్ళాలి అని ప్రభు ఆజ్ఞాపించాడు. వాళ్ళందరూ కూడా యెరూషలేం వెళ్ళి ఒక మేడగది మీద 10 దినాలు వారు కనిపెట్టి ప్రార్థన చేశారు. 10 దినాల ప్రార్థన ఫలంగా పరిశుద్ధాత్మ అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీద వ్రాలటం జరిగింది. పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చేటప్పుడు బలముగా వీచే గాలి వంటి శబ్దం ఒకటి పుట్టింది. ఆ ధ్వని ఎంత భయంకరంగా వినిపించిందంటే ఆ ధ్వని దెబ్బకి ఆ పట్టణంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఉలిక్కిపడి లేచారు. అది వాస్తవంగా నిద్రజాము, తెల్లవారుజాము వేళ. ఆ తెల్లవారుజాము వేళ భయంకరమైన శబ్దం వచ్చేసరికి ఊరంతా ఉలిక్కిపడింది, పట్టణం అంతా ఉలిక్కిపడింది. అనేక మంది భక్తిగల యూదులందరూ కూడా పండుగకు వచ్చారు. అక్కడ యెరూషలేముకి పండుగకు వచ్చారు. ఆ పండుగలో ఆరాధించడానికి వచ్చినటువంటి భక్తిగల యూదులందరూ కూడా ఈ శబ్దం ఏంటి అని, ఆ ధ్వని ఎటు వచ్చిందో ఆ దిశగా అందరూ పరిగెత్తి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఆ మేడగది మీద కొంతమంది పరిశుద్ధులు మోకాళ్ళ మీద ఉన్నారు, కొంతమంది లేచి నిలిచి ఉన్నారు. వాళ్ళు పరిశుద్ధాత్మతో నిండిన వారై అన్య భాషలు మాట్లాడుతూ దేవుని మహింపరుస్తున్నారు. వాళ్ళు వాస్తవంగా గలిలయ మనుషులు, స్థానికులు. కానీ వాళ్ళు ఎన్ని రకాల భాషలు అంటే దాదాపు 14-15 రకాల భాషల్లో, అది కూడా భూమి మీద మనుషులు మాట్లాడేటువంటి మనుషుల భాషలు. వాళ్లకు అక్కడ స్థానికులు గనక మాతృభాష తప్ప మరి పరభాషలు తెలియవు. అలాంటిది పరిశుద్ధాత్మ అగ్ని వారి మీదకి వచ్చినప్పుడు వారి నాలుక సడలింది. వారు అన్య భాషలతో, మనుష్య భాషలతో దేవుని మహింపరుస్తూ ఉన్నారు. దాదాపు 14-15 రకాల ప్రాంతాల, దేశాల భాషలు వాళ్ళు మాట్లాడుతున్నారు. వచ్చి చూసినటువంటి ప్రజలు విభ్రాంతి నొందారు. భక్తిగల యూదులు అని రాశారు వారిని గురించి. ఎందుకు వాళ్ళు ఆశ్చర్యపోయారంటే వాళ్ళు ఏ దేశాల నుంచి వచ్చారో, ఏ ప్రాంతాల నుంచి వచ్చారో వాళ్ళ ప్రాంతీయ భాషలు వీళ్ళు మాట్లాడుతున్నారు. గలిలయులు వీళ్ళకి ఇక్కడ భాష తప్ప అక్కడ భాషలు తెలియవు. కానీ వీళ్ళు వాళ్ళందరి భాషలతో మాట్లాడుతూ దేవుని కార్యములను వివరిస్తూ ఉన్నారు. ఇదంతా పరిశుద్ధాత్మ వశంలో జరుగుతుంది. ప్రభువుకు స్తోత్రం చెప్పండి. ఆ విధంగా జరుగుతున్నప్పుడు వాళ్ళలో అనేకులు విభ్రాంతి నొంది ఇదేమి అని ప్రశ్నించుకున్నారు. వాళ్ళు ఏమీ తోచక ఉన్నప్పుడు కొంతమంది అన్నారు, వీళ్ళు క్రొత్త మద్యము తాగి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు అన్నారు. అప్పటిదాకా మనుషుల భాషలతో దేవుని మహింపరుస్తున్నటువంటి పరిశుద్ధులలో సీమోను పేతురు కూడా ఒకడు. అతడు నోరు తెరిచి అన్నాడు, సహోదరులారా, ఏం మాట్లాడుతున్నారు? పొద్దు పొడిచి జామైనా కాలేదు, వీరికి క్రొత్త మద్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఏం మాట్లాడుతున్నారు మీరు? ప్రవక్త అయిన యోవేలు గురించి మీరు వినలేదా? ఆయన ప్రవచించిన ప్రవచనం మీకు తెలియదా? అంత్య దినములలో జనులందరి మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులు ప్రవచిస్తారు, మీ కుమార్తెలు భాషలు మాట్లాడుతారు, మీ వృద్ధులు
దర్శనములు చూస్తారు, కలలు గంటారు. మీ యవనులు దర్శనములు చూస్తారు, వృద్ధులు కలలు గంటారని యోవేలు ప్రవచించలేదా? ఆయన ప్రవచించిన ప్రవచనం ఇదిగో నెరవేరుతుంది అని పాత నిబంధనలోని ప్రవక్త యొక్క ప్రవచనాన్ని ఎత్తి పేతురు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళంతా భక్తిగల యూదులు, ధర్మశాస్త్రం ఎరిగిన వారు, పాత నిబంధన ప్రవక్తల పుస్తకాలు ఎరిగిన వాళ్ళు. అందులో యోవేలు ప్రవచించినటువంటి ప్రవచనాన్ని పేతురెత్తి మాట్లాడుతున్నప్పుడు వారందరూ కూడా స్థాణువులై నిలబడిపోయారు. విద్య లేని పామరుడు యోవేలు ప్రవచన గ్రంథంలోని సంగతిని ఎత్తి మాట్లాడుతున్నాడు. ఇక్కడ చూస్తేనేమో ఆ విశేషమైన సూచక్రియ కళ్ళారా కనబడుతుంది. కాబట్టి వాళ్ళు మాట్లాడలేదు. ఇక ఆ సంగతిని ఎత్తి మాట్లాడటం మొదలుపెట్టి యేసుక్రీస్తు యొక్క శిలువ మరణ పునరుద్ధానాలను గురించి సీమోను పేతురు సాక్ష్యం ఇచ్చాడు. మేము యోవేలు ప్రవచనం ప్రకారం పరిశుద్ధాత్మతో నింపబడి ఇదిగో ఈ శక్తి పొందుకుని ఇన్ని భాషలు మేము మాట్లాడగలుగుతున్నాం. ఇది దైవ శక్తి, పరిశుద్ధాత్మ శక్తి. పచ్చి మందు దాగి పిచ్చిగా వాగే మాటలు కాదు ఇవి పరిశుద్ధాత్మ ద్వారా పలుకుతున్నటువంటి మాటలు. ఇది దైవ శక్తి అని ఇంకా అనేకమైన మాటలను వారికి తెలియజేసి పేతురు సాక్ష్యం ఇచ్చాడు. అలా ఇచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి భక్తిగల యూదులు అనేకులు హృదయమందు నొచ్చుకున్నారు. పుట్నోట్లో ఉంది, హృదయమందు పొడవబడి వారు అన్నారు, సహోదరులారా, మేమేమి చేతుము, రక్షణ పొందుటకు మేమేం చేయాలి అని అడిగారు. దయచేసి ఒకరి ముఖాలు ఒకరు చూడండి, ఒకసారి పక్కకు తిరిగి ఒకసారి చేతులు కలపండి. ప్రైజ్ ది లార్డ్, వందనాలు, బాగా ఉన్నారా, బతికే ఉన్నారా అని ఒకసారి పలకరించండి. అందరినీ పలకరించుకోండి ఒకసారి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అందరూ లైన్లోనే ఉన్నారు కదా, ఎవరు మత్తులు కావటం లేదు కదా. నా చూపు అందినంత వరకు ఫేస్లు అబ్జర్వ్ చేస్తూ ఉంటా. నేను చూడని పొరపాటును కూడా అనుకోవద్దు. నా చూపు అందినంత వరకు అందరి ముఖాలు అబ్జర్వ్ చేస్తూ ఉంటాను నేను. కాబట్టి ఎవరు కూడా అశ్రద్ధగా ఉండొద్దు, పరధ్యానంగా ఉండొద్దు, మత్తులై ఉండొద్దు. ఆ వాక్యం మొదలైందిలే, ఏదో చెబుతాడులే అని అనుకోవద్దు. ఈరోజు దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడో, నాకేం నేర్పబోతున్నాడో, నేనేం తెలుసుకోవాలో అనే పరిశీలనాత్మకమైన మనస్సు కలిగి ఉండండి. దేవుని వాక్యం వినబడేటప్పుడు చక్కగా వినగలిగే వాళ్ళే అవతల వాళ్ళకి చెప్పగలుగుతారు. దేవుని వాక్యం వినటం కూడా చేత కావాలి, దాన్ని ఆకలింపు చేసుకోవటం చేత కావాలి, అన్వయించుకోవటం చేత కావాలి. అప్పుడు మనము మార్పు చెందుతాం, ఇతరులకు కూడా ప్రకటించే సామర్థ్యం మనకు అబ్బుతుంది. అలా మొదలు ఎట్లా పెట్టాడు, అసలు ఏ విధంగా స్టార్ట్ చేశాడు, ఎలా తీసుకెళ్తున్నాడు, చివరికి మనకి ఏ విషయాలు వివరిస్తున్నాడు అనే ప్రశ్నతో జాగ్రత్తగా విషయాలు తీసుకోండి. స్తోత్రం చెప్పండి అందరూ, 2 చేతులైతే ఒకసారి గట్టిగా ఇంకోసారి చెప్పండి. చాలా బాగా చెప్తున్నారు, మళ్ళీ చెప్పాలనిపిస్తుంది, మళ్ళీ ఒకసారి చెప్పండి. అది వినండి జాగ్రత్తగా. ఇక వారు హృదయమందు నొచ్చుకున్న వారై రక్షణ పొందుటకు మేమేమి చేయవలను అనే ప్రశ్న వాళ్ళు వేశారు. అప్పుడు పేతురు అన్నాడు, మీలో ప్రతివాడును ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో బాప్తిస్మం పొందండి. అయితే ముందు మారు మనసు పొందండి. మారు మనసు పొంది మీలో ప్రతివాడు యేసుక్రీస్తు నామంలో ఏం పొందాలి? బాప్తిస్మం పొందాలని చెప్పాడు. పొందినప్పుడు పరిశుద్ధాత్మను వరము మీరు కూడా పొందుతారు. ఈ వాగ్దానం దూరస్తులకును సమీపస్తులకును అందరికీ కూడా తన యందు విశ్వాసం ఉంచే వారందరికీ కూడా దేవుడు వాగ్దానం చేశాడని సాక్ష్యం ఇచ్చాడు. ప్రియులారా, ఇక్కడ జరిగింది ఒక సూచక క్రియ. ఈ సూచక క్రియ ఫలముగా దాదాపు ఒక్క దినమంది 3,000 మంది సంఘములో చేర్చబడ్డారు, మారు మనసు పొందారు, బాప్తిస్మం పొందారు. అపోస్తలుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉన్నారు. ఆ రక్షణ పొందిన వాళ్ళు కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారంటే, నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్దాం. జాగ్రత్త, మెలుగుతున్న వాళ్ళు చెప్దాం. వాళ్ళు ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారంటే, ఈరోజు బాప్తిస్మం పొంది 4 రోజుల్లో మళ్ళీ పాపంలోకి పోలా, ఈరోజు బాప్తిస్మం పొంది 1 వారం తర్వాత మళ్ళీ పాపంలోకి పోలా. పరిశుద్ధాత్మ చేత దర్శింపబడిన వారు అపోస్తలుల బోధ యందును, అపోస్తలుల సహవాసమందును, రొట్టె విరుచుట యందును, ప్రార్థన చేయుట యందును ఎడతెగక ఉండిరి అనుంది. అంటే ఒరిజినల్గా పరిశుద్ధాత్మ చేత దర్శించబడ్డారు, ఆత్మచేత బోధించబడ్డారు, ఆత్మచేత నడిపించబడ్డారు, బాప్తిస్మం పొంది పరిశుద్ధాత్మను ఒరిజినల్గా పొందుకున్నారు. ఒక కార్యము, ఒక సూచక క్రియ, 3,000 మంది రక్షణ. 2వ అధ్యాయంలో ఇది జరిగింది. 3వ అధ్యాయంలో మళ్ళా ఇదే పేతురుని దేవుడు వాడుకున్నాడండి. పగలు 3 గంటల వేళ ప్రార్థనా కాలమున పేతురు యోహానులు శృంగారమును దేవాలయము దగ్గరికి వెళ్ళారు ప్రార్థన చేసుకోవటానికి. మీరు మందిరానికి వచ్చారు కదా కూటానికి, వాళ్ళు కూడా మందిరానికి వెళ్ళారు ప్రార్థనలో గడపడానికి. ఆ వెళ్తున్నప్పుడు
కుంటివాడైనటువంటి మనుషుడు ఒకడు మోసుకొని పోబడుచున్నాడు. వాడు దేవాలయం మెట్ల దగ్గర కూర్చోబెట్టబడుతున్నాడు. 2 కాళ్ళు లేవు, పుట్టింది మొదలుకొని అవిటివాడు. రెగ్యులర్గా కొంతమంది తీసుకొచ్చి అతను అక్కడ వదిలిపెడతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దేవాలయంలోకి వచ్చే వాళ్ళని, బాబు ధర్మం చేయండి, అయ్యా అమ్మ ధర్మం చేయండి అని ఆ దేవాలయం దగ్గర భిక్షాటం చేస్తారు. అతను దేవాలయం దగ్గర ఎందుకంటే దేవుని మందిరానికి వచ్చేవాళ్ళు భక్తిపరులు, ఆత్మీయులు, బీదాబిక్కి ఎందు జాలి గలవారు, కనికరం కలిగిన వారై ఉంటారు కనుక వాళ్ళంత సాయం చేస్తారని అక్కడ కాచుకుంటారు భిక్షగాళ్ళు దేవాలయం దగ్గర. గనుక అతడు రోజు అలాగా భిక్షాటం చేసుకుంటాడు అక్కడే కూర్చొని. ఆ రోజు పేతురు యోహాన్లు ఆ దేవాలయంలోకి ఎక్కి వెళ్ళుచుండగా అడుగుతా ఉన్నాడు, బాబు ధర్మం చేయండి ధర్మం చేయండి అని అడుగుతూ ఉంటే ఎవరో వచ్చేవాళ్ళు వాళ్ళ దగ్గర ఏదో ఉన్న కానుకేసి వెళ్తున్నారు. అలాగే వీళ్ళు కూడా ఏదన్నా కానుకేస్తారేమో అని పేతురు యోహాన్ల కొరకు తేరి చూశాడు. వాళ్ళ వైపు అంటే ఏ వైపు చూశాడు? భిక్షగాడు ఎప్పుడు కూడా జేబుల వైపే చూస్తాడు. ఎందుకంటే ఎంత నోటు తీస్తాడో, ఏ నాణ్యం తీస్తాడో, మొత్తానికి అసలు తీస్తాడో తీయడో, నాకు ధర్మం చేస్తాడో చేయడో అని చెప్పి పాపం దృష్టి అంతా కూడా ఈ చేతి వైపు, జేబు వైపే ఉంటుంది. వీళ్ళ వైపు కూడా అంతే చూస్తున్నాడు అతను అలవాటు ప్రకారం. అప్పుడు పేతురు యోహాన్లు అన్నారు, మా తట్టు తేరి చూడమన్నారు. మా తట్టు తేరి చూడు, నీకు ఇవ్వడానికి వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాము. నజరేయుడగు యేసు నామములో లేచి నడవమన్నారు. ఆ మాట అన్నప్పుడు పుట్టినది మొదలుకొని కుంటివాడైన ఆ మనుషుడు శీలమండలు బలము పొందినవై నార్మల్ పొజిషన్కి వచ్చి నడవటం, గంతులేసి ఎగరటం మొదలుపెట్టాడు. నడుస్తూ గంతులేస్తూ దేవుని మయంపరుస్తూ వాళ్ళు స్వస్థపరిచారు. అలాగే వెళ్ళిపోతా ఉన్నారు దేవాలయంలో. వారిని పట్టుకొని వాళ్ళతో పాటు దేవాలయంలోకి వెళ్ళాడు. అప్పటిదాకా అవిటివాడు భిక్షగాడు ఇప్పుడు కాళ్ళు 2 కూడా బాగైన వాడు, స్వస్థత పొందినవాడు, ఆరోగ్యవంతుడయ్యాడు. ఈ సూచక్రియ జరిగింది. ఈ ఎఫెక్ట్ వల్ల మళ్ళొక్కసారి పేతురికి సువార్త చెప్పే ఛాన్స్ వచ్చింది. పుట్టినది మొదలుకొని కుంటివాడైన మనుషుని ఎరిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దాదాపు చాలామంది గుంపు కూడారు. గుంపు కూడి పేతురు యోహాన్ల వైపు తేరి చూస్తూ ఉన్నారు. కుంటివాడైన మనుషునికి కాళ్ళు వచ్చేటట్టు చేశారు. విశేషమైన సూచక్రియ జరిగింది. చాలా స్పష్టంగా స్వస్థత కార్యం జరిగింది. నిజంగా వీళ్ళు సామాన్యులు కాదు, చాలా గొప్పోళ్ళు అని ఆశ్చర్యపోయి, ఒక్క నిమిషం అండి, మళ్ళొక్కసారి పేతురికి వాక్యం చెప్పే ఛాన్స్ వచ్చింది. చాలామంది గుంపు కూడారు. కార్యం జరిగింది. బాగుపడ్డాడు, వాళ్ళ మధ్యలోనే ఉన్నాడు. వాడు చెప్తున్నాడు, నేను అవిటివాణ్ణి, వీళ్ళు నా కాళ్ళు వచ్చేటట్టు చేశారు అనగానే ఈ జనాలంతా కూడా అమ్మో వీళ్ళు సామాన్యులు కాదని, ఇంత గొప్ప కార్యం జరిగిందంటే మామూలు విషయం కాదని వాళ్ళంతా కూడా విభ్రాంతి నొంది చూస్తూ ఉంటే వీళ్ళ వైపు. అప్పుడు మళ్ళా పేతురు మాట్లాడటం మొదలుపెట్టాడు. సహోదరులారా, మా సొంత శక్తి చేతనైనను భక్తి చేతనైనను నడువను వీనికి అవకాశం ఇచ్చినట్టు మీరు మా తట్టెందుకు తేరి చూస్తున్నారు? మీరు ఎవరిని సిలువ వేసి చంపితిరో ఆయనను దేవుడు మృతులలో నుండి లేపెను. ఆయన నామమందలి శక్తిని బట్టి, విశ్వాసమును బట్టి, ఆ నామమందలి ప్రభావమును బట్టి ఇదిగో వీడు బాగుపడ్డాడు. వీడిని బాగు చేసినది మీరు సిలువ వేసి చంపిన ఆయనను, జీవాధిపతిని మీరు చంపారు. అయితే దేవుడు ఆయనను మృతులలో నుండి లేపాడు. ఆయన నామమందు విశ్వాసం ఉంచడం ద్వారా ఇలాంటి కార్యము జరుగుతుంది అని దాన్ని బట్టి సువార్త చెప్పాడు మళ్ళీ యేసయ్యను గురించి. ఆ రోజు ఆ సంఘటనను బట్టి ఉపదేశం విన్నటువంటి వాళ్ళు దాదాపు 5,000 మంది ప్రభువునందు విశ్వాసం ఉంచారు. ఒక సూచక్రియ వల్ల 3,000 మంది, మరొక సూచక క్రియ వల్ల 5,000 మంది ప్రభువునందు విశ్వాసం ఉంచి సంఘములోనికి చేర్చబడ్డారు. ఈ కార్యాలు ఈ 2 కాదు, అపోస్తల కార్యం అంతా కూడా మీరు చదివితే ఇలాంటి కార్యాలు అనేకములు జరిగాయి. అదే మూలవాక్యంగా మనం చదువుకున్నాం. ఆ మూలవాక్యంలో మనం ఏం చదివాం? ప్రజల మధ్య అనేకమైన సూచక క్రియలను మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచుండెను.
అపోస్తలుల ద్వారా శక్తివంతమైన కార్యాలు జరుగుతున్నాయి. దాని ఫలితంగా అనేక మంది అన్యజనులు రక్షణలోనికి వచ్చారు. ఒకప్పుడు ప్రభువుని అంగీకరించినటువంటి వాళ్ళు, అన్యులుగా ఉన్నటువంటి యూదులు కూడా క్రీస్తునందు విశ్వాసం ఉంచి అనేక మంది చేర్చబడ్డారు. వీళ్ళ సంగతి అటుంచితే సమరయుల్ని యూదులు అంటరాని వారుగా చూస్తారు. అలాంటి సమరయ ప్రాంతానికి కూడా ఫిలిప్పు అనేటువంటి దైవజనుడు వెళ్ళినప్పుడు అక్కడ గారడివాడైన సీమోను అనేవాడు ప్రజలందరినీ కూడా కొన్ని కార్యాలు చేసి విభ్రాంతి పరుస్తూ ఉన్నాడు. సమరయ ప్రాంత ప్రజలందరూ కూడా గారడి సీమోను ఏమనుకుంటారంటే దేవుని మహాశక్తి, ఇంతకు మించినటువంటి గొప్పోడు లేడు, ఇలాంటి కార్యాలు సామాన్యులు చేయలేరు, ఇతడు దేవుని మహాశక్తి అని గారడి సీమోను గారడీలను చూసి మోసపోయి అలాగా సీమోను గురించి ఘనంగా అనుకునేవాళ్ళు. అలాంటి వారి మధ్యలోనికి ఫిలిప్పు వెళ్ళాడు. ఫిలిప్పు వెళ్ళి నిజంగా పరిశుద్ధాత్మ ద్వారా అక్కడ కూడా విశేషమైన కార్యాలు ఫిలిప్పు చేయటం మొదలుపెట్టాడు పరిశుద్ధాత్మ ద్వారా. ఇది మీకు అపోస్తల కార్యం 8లో స్పష్టంగా కనపడిద్ది, 8వ అధ్యాయంలో. అయితే అక్కడ కూడా ఫిలిప్పు ద్వారా దేవుడు జరిగించినటువంటి సూచక్రియలు మహత్కార్యాలు స్పష్టంగా జరిగినప్పుడు వాటిని కూడా చూసి సమరయ ప్రాంత ప్రజలు క్రీస్తు వైపు తిరిగారు. కార్యాలు చేయటం, క్రీస్తును గూర్చి పరిచయం చేయటం ఫలితంగా వాళ్ళు సమరయ ప్రాంత ప్రజలందరూ కూడా దేవుని వైపు మళ్ళుకున్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఎప్పుడైతే ఫిలిప్పు వెళ్ళి ఒరిజినల్గా దేవుని కార్యాలు చేయటం మొదలుపెట్టాడో, నిజంగా పరిశుద్ధాత్మ కార్యాలు ఫిలిప్పు ద్వారా జరగటం మొదలైందో, అప్పుడు సీమోను చేసేవన్నీ నిష్ప్రయోజనమైన గారడీలని అర్థమైపోయింది వీళ్ళకి. ఇక గారడీ వాడిని పట్టించుకోవటం మానేశారు. అంతా కలిసి ఫిలిప్పును వెంటాడటం మొదలుపెట్టారు. ఫలితంగా సీమోనికి ఇక బేరాలు ఆగిపోయినాయి అన్నమాట. బేరాలు లేవు సీమోనికి. ఎందుకంటే నిజంగా పరిశుద్ధాత్మ కార్యాలు ఫిలిప్పు ద్వారా జరుగుతున్నాయి. ఈ గారడీలు పనిచేయాల. చివరికి వాడేం చేశాడో తెలుసా? ఫిలిప్పు ద్వారా దేవుడు విశేషమైన కార్యాలు చేస్తుంటే అవి చూసి ఇతను కూడా విభ్రాంతి నొంది, ఇతను కూడా అందరితో పాటు బాప్తిస్మం పొంది ఫిలిప్పు చేసే కార్యాలన్నీ అబ్జర్వ్ చేస్తా ఫాలో అవుతా ఉన్నాడు. ఈ విధంగా సమరయ ప్రాంతంలో కూడా ఉజ్జీవం రావడానికి దేవుడు ఫిలిప్పు ద్వారా అనేకమైన కార్యాలు జరిగించాడు. ఇప్పుడు మీ అందరికీ కూడా నేను చెప్పే విషయం ఏంటంటే, బాగా వినండి జాగ్రత్తగా. సూచక క్రియలు, మహత్కార్యాలు, దేవుడు చేసే అద్భుతాలు, స్వస్థతలు, అనేక విషయాల్లో దేవుడు తన బలమైన బాహు చాపి చేసినటువంటి కార్యాలు ఆనాడు అపోస్తలుల కార్యాల్లో అప్పటి ఆ ప్రారంభ సంఘానికే పరిమితమా? నేడు కూడా దేవుడు చేయగలడా అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే, యేసుక్రీస్తు ప్రభు మార్పు లేనివాడు. హెబ్రీ 12:8 యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నాడు, ఆయన మార్పు లేనివాడు. 13:8 చూడండి, 13:8 యేసుక్రీస్తు నిన్న నేడు ఒక్కటే రీతిగా ఉన్నాడు, అవును యుగ యుగములకు ఒక్కటే రీతిగా ఉండును. దేవుడు మారలా, దేవుని శక్తి మారలా. ఇంకొకటి, దేవుని శక్తి యొక్క అవసరత కూడా మారలా. దేవుడు మారలా, దేవుని శక్తి మారలా. ఆ శక్తి యొక్క అవసరత ఆ మొదటి శతాబ్దపు క్రైస్తవులకు ఆ మధ్యలో ఎంత అవసరమై ఉందో ఈనాడు సమాజానికి కూడా దేవుని శక్తి అవసరమయ్యే ఉంది. మరి మార్పు ఎక్కడొచ్చింది అంటే భక్తులలో మార్పు వచ్చింది. ఆనాడు ఉన్నటువంటి భక్తులు ప్రాక్టికల్గా దేవుని శక్తిని వాళ్ళు రుచి చూశారు, అనేకులకు రుచి చూపించారు, వారు అనుభవించారు, అనేకుల అనుభవాల్లోకి తీసుకొచ్చారు. ఈరోజు సంఘము ఆ అనుభవాలను కోల్పోయింది. ఒరిజినల్గా దేవుని కార్యాలను రుచి చూడటం మానేసింది. ఈరోజు సంఘం కూడా గారడీ సీమోను గారడీలకు ఆనాడు సమరయులు అలవాటు పడిపోయినట్టు నేడు సంఘము కూడా కొంతమంది చేసే కొన్ని రకాలైనటువంటి గారడీలకు అలవాటు పడిపోయింది. ఇదే దేవుని మహాశక్తి అని భ్రమిస్తుంది. అయితే ఇక్కడ నేను చెప్పే విషయం ఏంటంటే, సంఘమునకు యేసుక్రీస్తు రెండవ రాకడ కార్యము జరిగేంత వరకు దేవుడు తన శక్తిని పంపిణీ చేస్తానే ఉంటాడు. సంఘమునకు దేవుడు తన ప్రభావాన్ని పంపుతానే ఉంటాడు. ఎందుకు అంటే 3 సంగతులు చెప్తాను. ఎందుకు దేవుడు తన ప్రభావాన్ని సంఘానికి పంపుతాడు అనే దానికి 3 సంగతులు చెప్తాను. మొట్టమొదటిది, సంఘము క్షేమముగా ఉండునట్లు. రెండవది, సంఘము అభివృద్ధి చెందునట్లు. మూడవది, పరిశుద్ధులు సంపూర్ణులగునట్లు. 3 సంగతులు చెప్పాను. మొట్టమొదటిది సంఘము క్షేమముగా ఉండునట్లు, రెండవది సంఘము అభివృద్ధి చెందునట్లు, మూడవది సంఘము అంటే పరిశుద్ధులు సంపూర్ణులు లేక పరిపూర్ణులగునట్లు. దేవుడు తన శక్తిని ఆ మొదటి శతాబ్దం నుండి ఇప్పటి వరకు
పంపుతానే ఉన్నాడు, పంపుతానే ఉండాలి. ఆయన రెండవ రాకడ వచ్చేంత వరకు దాని అవసరత భూమి మీద ఉండనే ఉంది. ఇంతవరకు ఎంతమందికి అర్థమైందో ఒకసారి స్తోత్రాలు చెప్పండి, గట్టిగా చెప్పండి. చాలా సంతోషం, మీ అందరికీ బాగానే అర్థమైందని నేను సంబరపడుతున్నా. లైవ్లో జూమ్లో ఉన్నోళ్ళు కూడా అర్థమైందని అనుకుంటున్నా. ఈరోజు క్రైస్తవ సంఘాన్ని దూషిస్తూ, ద్వేషిస్తూ, సంఘం యొక్క కార్యకలాపాలను నిరసిస్తూ, ఎట్లనన్నా కానీ దేవుని ప్రజలను ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టాలని కుట్రలు బన్ని కొన్ని శక్తులు పోరాడుతున్నాయి. బాగా వినాలి. ఆ శక్తులు ప్రజలను ప్రభావితం చేశాయి వారి యొక్క మోసపు మాయ మాటల చేత. ప్రజలలో మత ఉన్మాదాన్ని నూరిపోసి సమైక్యత, సద్భావం అనే వాటిని నాశనం చేసి పరమత ద్వేషాన్ని నూరిపోస్తూ దుర్మార్గులుగా మనుషుల్ని తయారు చేసేటువంటి భ్రష్టమూక అనేది ఈనాడు కొత్తగా వచ్చింది కాదు. శతాబ్దాలుగా ఈ తంతు జరుగుతూనే ఉంది. బాగా వినాలి, శతాబ్దాలుగా ఈ తంతు జరుగుతూనే ఉంది. అయితే మరి ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలందరూ కూడా వారి యొక్క వ్యాఖ్యల చేత ప్రభావితమై సువార్తను అడ్డుకుంటూ, సంఘములను ఇబ్బంది పెడుతూ, సేవకులను ఇబ్బంది పెడుతూ, విశ్వాసులను ఇబ్బంది పెడుతూ, పరిచర్యలలో సంఘములలో జొరబడి కలవర పెడుతూ చాలా సమస్యలు సృష్టిస్తూ ఉన్నారు. ఈరోజు యూట్యూబ్ ద్వారా మీరు కొన్ని వందల వేల వీడియోలు చూస్తూనే ఉన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, సంవత్సరాలుగా అనేక వీడియోలు మీరు చూస్తూనే ఉన్నారు జరుగుతున్న దుర్మార్గం. ఇలాంటి పరిస్థితుల్లో మరి ఏం జరగాలి? ఏం జరిగితే ఆ ఉన్మాదంతో నిండిన వాళ్ళు సైతం మారు మనసు పొందుతారు? వారి బోధ విని సంఘమునకు వ్యతిరేకంగా రేపబడుతున్న వాళ్ళు ఏం జరిగితే వాళ్ళు కూడా రక్షణలోకి వస్తారో ఒక్క ప్రశ్న మనం వేసుకుందాం. అపోస్తలుల కార్యములో ఏం జరిగిందో అదే దేవుని శక్తి మళ్ళా భూమి మీద మన సమాజాల్లో పనిచేస్తేనే, ఆ దేవుని శక్తి పనిచేస్తేనే ఈ విమర్శించే నోళ్ళు, దూషించే నోళ్ళు మూతపడిపోతాయి. వారు సహా వచ్చి రక్షణ పొందేటువంటి కార్యాలు జరుగుతాయి. ఆనాడు పేతురు ద్వారా జరిగినటువంటి 2 కార్యాల ద్వారా అనేక మంది దేవుని తట్టు త్రిప్పబడితే, ఆనాడు ఉన్నటువంటి మత సంబంధులు కొంతమందికి ద్వేషం కలిగింది. మత సంబంధులకు ద్వేషం కలిగింది. ఆ మత సంబంధులు ఏమన్నారో తెలుసా? వీళ్ళని బెదిరించాలి, భయపెట్టాలి, చంపాలి, అది అని ఏవేవో అనుకున్నారు. కానీ వాళ్ళని ఏమీ చేయలేక మిన్నకుండిపోయారు. కారణం వారే చెప్పారు, వారి చేత విశేషమైన సూచక క్రియ జరపబడి ఉన్నది, ప్రజలు వారిని విశ్వసిస్తున్నారు, మనం వారిని ఇప్పుడు అడ్డగించలేమని వారిలో వారే మాట్లాడుకున్న మాట బైబిల్లో లిఖితమై ఉంది. మీకు అందరికీ తెలుసు. ఈరోజు ఈ ఆన్లైన్ ప్రేయర్లో గ్యాదర్ అయిన మీ అందరికీ కూడా నేను చెప్పాలనుకున్నటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, నాడు అపోస్తలుల కార్యముల్లో దేవుని ఆత్మ కదిలి జరిగించినటువంటి స్పష్టమైన కార్యములు నేడు సంఘములో కూడా జరగాలి. నేడు సార్వత్రిక సంఘములో మన సంఘం ఒక శాఖ. సార్వత్రికము అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంఘము, అన్ని సంఘాలు కలిపి సార్వత్రిక సంఘము అంటే సార్వత్రికంగా సంఘమంతటిలో కూడా పరిశుద్ధాత్మ కదలిక మరొకసారి తీవ్రంగా జరగాలి. ఇక ఎన్ని చెప్పినా వాళ్ళకి ఎక్కదు, ఎన్ని చెప్పినా వాళ్ళు లక్ష్య పెట్టరు. ఎంత మొత్తుకున్నా చెమిటివాడి ముందు శంఖం ఊదినట్టే. ఎందుకంటే ముందే హృదయాలను కఠినపరుచుకొని ఉన్నటువంటి వ్యక్తులకు నువ్వు ఎన్ని రకాలుగా అర్థమయ్యేటట్టు చెప్పడానికి ప్రయత్నించినా అది శుష్క ప్రయత్నమే అవుతుంది, కానీ వాళ్ళ హృదయాల్లో పరివర్తన కలగట్ల. మరి ఏ విధంగా వీళ్ళు రూపాంతరం చెందుతారు, వీళ్ళు దేవుని వైపు త్రిప్పబడతారు అంటే ఒకటే ఒక మార్గం, నాడు దిగి వచ్చిన దేవుని శక్తి నేడు కూడా దిగి రావాలి. నాడు జరిగిన దేవుని కార్యాలు, నాడు అపోస్తలుల ద్వారా దేవుడు ఒరిజినల్గా చేసినటువంటి కార్యాలు నేడు కూడా దేవుని బిడ్డల ద్వారా, దైవజనుల ద్వారా, సంఘము ద్వారా జరగాలి. దేవుడు జరిగించాలి. ప్రియులారా, ఆనాడు సంఘములో వ్యక్తులు ఎలా ఉన్నారో తెలుసా? భోజనపు బల దగ్గర పరిచర్య చేసేవాడికి కూడా వాక్యం చెప్పడం తెలుసు, దేవుని శక్తి పొందుకొని కార్యాలు చేయటం తెలుసు. 2 చేయగలరు వాళ్ళు. వాక్యం చెప్పగలరు, ప్రార్థన చేయగలరు, సువార్త చెప్పగలరు, దేవుని శక్తి ఏంటో అన్యజనులకు రుచి చూపించగలరు ప్రార్థన ద్వారా. కానీ ఈనాడు సంఘములో అలాంటి పరిణతి లేదు, అలాంటి మెచ్యూరిటీ లేదు.
కనీసం ఇంతమంది సంఘం బిడ్డల్లో ఎంతమందికి నిజంగా ప్రార్థన చేయటం వచ్చు, దేవుని సువార్తను ఇతరులతో పంచుకోవటం వచ్చు, అన్ని జనులకు స్పష్టంగా యేసుక్రీస్తుని గురించి పరిచయం చేయగలిగే సామర్థ్యం ఎంతమందికి ఉంది అనేది మనం పరిశీలించుకోవాలి. ఎవరికి వాళ్ళు ప్రశ్న వేసుకోవాలి. నిజంగా సువార్త అంటే ఏంటో ముందు నాకు తెలుసా? ఇతరులు అడిగితే నేను క్రీస్తు గురించి చక్కగా వాళ్ళకి వివరించి చెప్పగలిగే సామర్థ్యం నాకుందా? దేవుని శక్తిని నేను అనుభవిస్తున్నానా? ఇతరుల అనుభవంలోనికి నేను తేగలనా అనేటువంటి ప్రశ్నలు సంఘమా మీరు వేసుకోవాలి, సేవకులంగా మేము కూడా వేసుకోవాలి. ఈరోజు ఒరిజినల్గా దేవుని శక్తి భూమి మీదకి పరిశుద్ధాత్మ శక్తి దిగి వస్తే కానీ ఈ దుర్మార్గాలన్నీ అణిగిపోవు. వ్యతిరేకులైన ప్రజలు క్రీస్తు సువార్తను స్వాగతిస్తారు. కార్యాలు జరగాలి. ఎందుకో చెప్తున్నా, యేసుక్రీస్తు పరిచర్య చేసినప్పుడు సూచక క్రియలు మహత్ కార్యాలు జరిగినాయా లేవా? యేసుక్రీస్తు సువార్త ప్రకటించేటప్పుడు దయ్యాలను వెళ్ళగొట్టాడు, రోగుల్ని స్వస్థపరిచాడు, మృతుల్ని సజీవులుగా లేపాడు. 5 రొట్టెలు 2 చేపలు వేలాది మందికి ఆహారంగా పంచి ఇచ్చాడు. అదొక సూచక క్రియ. కానా అనే ఊరిలో జరిగినటువంటి పెండ్లి విందులో నీళ్ళని ద్రాక్షరసంగా మార్చాడు. 2 సార్లు రొట్టెలను ఒకసారేమో 5 రొట్టెలు 2 చేపలు, ఒకసారేమో 7 రొట్టెలు కొన్ని చేపలు వేల మందికి పంచిపెట్టాడు. చనిపోయినటువంటి వారిని యాయిరు కుమార్తెను, నాయిను విధవరాలి కుమారుణ్ణి, లాజరుని, చనిపోయిన వారిని సజీవంగా తిరిగి లేపాడు. అంతేకాదు కుష్ఠరోగుల్ని స్వస్థపరిచాడు, నీళ్ల మీద నడిచాడు, గాలి సముద్రములను గద్దించాడు, చాలా కార్యాలు చేశాడు. ఆఖరికి గెత్సమనే తోటలో అరెస్టు చేయబడేటప్పుడు కూడా సీమోను పేతురు యేసు ప్రభుని బంధిస్తున్నారని కత్తి తీసి మల్కు అనేవాడి మెడ మీద ఎగిపోయాడు. అది చెవికి తగిలి చెవి తెగి పడిపోయింది. ఆఖరికి క్రీస్తు ప్రభు అప్పగింపబడే సమయంలో కూడా ఆ చెవిని తిరిగి వానికి అతికించేశాడు. ఆ చెవిని తిరిగి వానికి ఆ చెవి స్థానంలో పెట్టి ముట్టినప్పుడు అలా అతుక్కుపోయింది, ఫిక్స్ అయిపోయింది, నార్మల్ అయిపోయింది అతని చెవి. ఇలాంటి కార్యం ఆఖరికి ఆయన అప్పగించబడేటప్పుడు కూడా చేశాడు. ఈ విధంగా మనం పరిశీలించుకుంటే ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి అనేకులను స్వస్థపరచుచుండెను, అనేకులను స్వస్థపరిచినట్లు ప్రభు శక్తి ఆయనకుండెను అని ఇలాగా 12 సంవత్సరాలు రక్తస్రావం కలిగి క్యాన్సర్ అని, ఇప్పుడైతే క్యాన్సర్ ఆమెకి. ఇప్పుడు ఇచ్చే రిపోర్ట్ ఏంటంటే 12 ఏళ్ళు రక్తస్రావము చేత ఒక స్త్రీగానుంటే ఖచ్చితంగా క్యాన్సర్ అని రిపోర్ట్ ఇస్తారు. అలాంటి జబ్బు 12 ఏళ్ళు ఆ జబ్బు వస్త్రపు చెంగు ముట్టినంతనే స్వస్థత కలిగింది. ఇలాంటివి యేసు ప్రభు సువార్త ప్రకటిస్తున్నప్పుడు 2 స్పష్టమైన కార్యాలు జరిగినాయి. ఒకటి అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడం, రెండవది స్వస్థత కార్యాలు జరిగించటం. యేసు ప్రభు జస్ట్ వాక్యం మాత్రమే ప్రకటించుకుంటా వెళ్ళాడా? ఈ కార్యాలు చేశాడా? అందరూ నోరు తెరిచి చెప్పండి. కేవలం వాక్యం ఒక్కటే ప్రకటించుకుంటా వెళ్ళలా, ఆయన అనేకమైన కార్యాలు చేశాడు. ఆనాడు ఆయన పరిచర్యలో అవన్నీ కూడా ఉపయోగపడినాయి. 2 చెప్పాను. ఒకటి అపవిత్రాత్మలను, దయ్యములను వెళ్ళగొట్టాడు. రెండవది స్వస్థత కార్యములు జరిగించాడు. మూడవది ఆయన మాట్లాడి మనుషుల హృదయాలను కూడా పరివర్తనలోకి నడిపించాడు, మారు మనస్సులోకి నడిపించాడు. జక్కయ్య అనేవాడి జీవితం ఒక గొప్ప సాక్ష్యం. యేసు ప్రభు మాట్లాడినప్పుడు సుంకపు మెట్టునద్దున్న మత్తయ్య అనేవాడితో కూడా మాట్లాడినప్పుడు అతడు ప్రభువుని వెంబడించాడు. జక్కయ్య అనేవాడితో కూడా ప్రభు మాట్లాడినప్పుడు జక్కయ్య ప్రభువుని వెంబడించాడు. ఈ విధంగా 3 కార్యాలు జరిగినాయి. ఒకటి దయ్యాలు వెళ్ళిపోయినాయి, రెండవది స్వస్థత కార్యాలు జరిగినాయి, మూడవది మానవ హృదయాలలో పరివర్తనలు జరిగినాయి. నిద్ర వచ్చిన వాళ్ళు గట్టిగా స్తోత్రం చెప్పండి. శభాష్. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి, గట్టిగా చెప్పాలి. జాగ్రత్తగా వినండి. యేసు ప్రభు బాప్తిస్మం పొంది నీళ్లలోంచి ఒడ్డుకొచ్చి పరిశుద్ధాత్మ పూర్ణుడై ఆత్మచేత అరణ్యమునకు కొనిపోబడ్డాడు. ఫస్ట్ ఏసై చేసింది ఏంటంటే అరణ్యమునకు వెళ్ళాడు. ఊళ్ళోకి వెళ్ళాలా. బాప్తిస్మం పొంది ఎక్కడికి వెళ్ళాడు? అరణ్యములోకి వెళ్ళాడు. అరణ్యములో 40 దినములు ఆహారం ఏమీ తినకుండా అపవాది చేత శోధింపబడుతూ ఉన్నాడు. అంటే యేసు ప్రభు సీన్లోకి రావటమే దయ్యాల రాజును ఎదుర్కొన్నాడు. మన యేసు రాజు. నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, నా యేసు రాజా, నా ఆరాధ్య దైవమా, ఆరాధ్య దైవమా, నా స్తోత్ర గీతమా.
దైవమా, నా స్తోత్ర గీతమా, ఆరాధ్య దైవమా, నా యేసు రాజా 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 యేసు రాజా 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 యేసు రాజా. పాత నిబంధన ప్రవక్తలు ప్రవచించారు, పరిచర్యలు చేశారు. పాత నిబంధన ప్రవక్తలు. కానీ ఎంతమంది దయ్యాలను వెళ్ళగొట్టారు, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టారు, వాటిని బంధించారు? ఆ సాక్ష్యాలు ఏమైనా మన ఓల్డ్ టెస్ట్మెంట్లో చూడగలమా? ఎక్కడన్నా ఉందా? సౌలు అనే రాజు మీదకి దురాత్మ ఒకటి వచ్చింది. సౌలుని వెరపించినప్పుడు దావీదు సితారా తీసుకొని వాయించినప్పుడు అది వెళ్ళిపోయింది. అంతే పోయిందా? మళ్ళా వచ్చింది. వచ్చినప్పుడల్లా దావీదుకి అదే పని. తంత్రి వాయిద్యం తీసుకోవటం, మ్యూజిక్ వేయటం, ఆ దయ్యం పోవటం, వీనికి పిచ్చి కుదిరి కొంచెం నిమ్మలంగా ఉంటాం. ఇక మినహాయించి ఇక ఎక్కడన్నా అపవిత్రాత్మల ప్రస్తావన కనపడిద్దా అంటే రేర్. అదే సౌలు ఘట్టంలో కర్ణపిశాచి తంత్రాన్ని గురించి ఒకటి మనకు కనపడిద్ది. కానీ కొత్త నిబంధన మీరు చూడండి, అప్పటిదాకా దయ్యాలు మానవుల జీవితాల్లో పనిచేసినాయి, మనుషులలో ప్రవేశించినాయి, మనుషుల్ని వాడుకున్నాయి, మనుషులతో ఆడుకున్నాయి, ఒక ఆట ఆడినాయి. ఎవరు? రాజాదిరాజు సీన్లోకి వచ్చిందాక. ఎప్పుడైతే దైవ కుమారుడైన క్రీస్తు లైన్లోకి వచ్చాడో, బాప్తిస్మం పొందాడో, డైరెక్ట్గా అరణ్యానికి పోయి ఫస్ట్ ఈ దయ్యముల రాజు ఎవడైతే ఉన్నాడో వాణ్ణి ఎదుర్కొన్నాడు. 3 విధములుగా అపవాది యేసును శోధించాడు. రాళ్లను రొట్టెలు చేసుకొని తినమన్నాడు, వాక్యంతో సమాధానం చెప్పాడు. పర్వతం మీద, ఎత్తైన శిఖరం మీద నుంచి దూకమన్నాడు, నీ దేవుణ్ణి శోధింపవలదు అని వాక్యంతో సమాధానం ఇచ్చాడు. రాళ్లను రొట్టెలుగా చేసుకొని తినమని వాడు చెప్పినప్పుడు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించునని సమాధానం ఇచ్చాడు. గ్రంథంలో నుంచే పైనుండి దూకు శిఖరం మీద నుండి అంటే నీ దేవుడైన ప్రభువుని శోధింపవలదు అని వాక్యంలో నుంచే సమాధానం ఇచ్చాడు. ఒక్కసారి నా కాలు మొక్కు, ఈ లోక మహిమలన్నీ నీకు ఇచ్చేస్తాను, ఈ లోక రాజ్యము వాటి మహిమ నీకు ఇచ్చేస్తాను, అది నేను ఎవరికి ఇవ్వాలనుకుంటానో వాళ్ళకే ఇస్తాను, ఒక్కసారి నా కాలు మొక్కమని అడిగాడు. వాడు రిక్వెస్ట్ చేసి అడుక్కున్నాడు దరిద్రుడు. అప్పుడు అన్నాడు, సాతానా పొమ్ము, నీవు నీ దేవుడైన ప్రభువుని మొక్కి ఆయనకే సేవింపవలెను, ఆయనకే మొక్కవలని వ్రాయబడి ఉన్నది అన్నాడు. అంటే ముమ్మారు వాడు శోధించడానికి వచ్చినప్పుడు 3 సార్లు కూడా చావు దెబ్బ కొట్టాడు. యేసును వాడు గెలవలేకపోయాడు. బాగా వినాలి, ఏం చేయలేకపోయాడు? యేసును వాడు గెలవలేకపోయాడు. మానవ శరీరంతో వచ్చాడు, అరిషడ్ వర్గాలకు బానిసవుతాడు, అందరిలాగే శోధించబడతాడు. ఆదాము కూడా పాపము లేని పరిశుద్ధ శరీరంతో వచ్చినా, ఆదాము హవ్వలు పాపము లేని పరిశుద్ధ శరీరంతో వచ్చినా నా మాటలకు వాళ్ళు శోధింపబడి పాపులయ్యారు. యేసు కూడా పాపము లేని పరిశుద్ధ శరీరము కలిగి ఉన్నా నేను శోధించానంటే ఫ్లాట్ అవుతాడు అనుకొని పాపం ఆశపడి వచ్చాడు. వాడే వెధవైపోయాడు. ఆ త్రివిధములైన శోధనలలో యేసు గెలిచాడు, వాడు ఓడిపోయాడు. తర్వాత దేవుని ఆత్మ బలముతో యేసు నిండుకున్నాడు. ఆత్మ బలముతో నిండుకొని గలిలయకు వచ్చాడు. ఇక దేవుని శక్తి క్రీస్తు ద్వారా ప్రజలలో పనిచేయటం మొదలుపెట్టింది. లూకాసు వార్త 4లో ఆయన ఆత్మ బలముతో నిండుకొని గలిలయకు వచ్చాడనుంది. ఆయన కీర్తి ఆ ప్రదేశమందంతటా వ్యాపించను అని రాస్తుంది. ప్రిలారా, తర్వాత మీరు చూస్తే యేసు ప్రభు దయ్యాలను ఒక ఆట ఆడుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎందుకంటే దయ్యాల రాజే ఓడిపోయాడు. ఇక వాడి చేతి కింద ఉండే బంటు లాంటి దయ్యాలు ఏం చేస్తాయి? 2 విధములుగా యేసు సాతానును ఓడించాడు. శిలువలో ప్రాణం పెట్టకముందు మానవ దేహం మట్టి శరీరంలో ఉన్నప్పుడు సైతం యేసు ప్రభును వాడు కదిలించలేకపోయాడు. శిలువ మీద ప్రాణం పెట్టుట ద్వారా పూర్తిగా పాపపు ముళ్ళును, మరణపు ముళ్ళును విరగొట్టేసి సాతానుకు అధికారం లేకుండా చేసి వాడిని 2 వెధవం చేసి ఆడబెట్టాడు. ఇప్పుడు వాడు ఓడిపోయిన వాడు. ఎవడు వాడు? ఓడిపోయిన వాడు, నాశనము చేయబడిన వాడు, శక్తిహీనుడైన వాడు. గర్జించు సింహం అనే పేరే కానీ నవలటానికి పళ్ళు లేవు. సింహం నవిలిద్దా మింగిద్దా? మీరు చెప్పండి, సింహం నవిలిద్దా మింగిద్దా? మింగిద్దా? సింహం నవిలిద్ది. ఎముకలు కూడా పగలగొరికేంత దంత సౌష్ఠవం కలిగి ఉంటుంది సింహానికి.
సింహం మింగదు, మింగే శాలిటీ ఒకటి ఉంది, మింగే శాలిటీ పాము. పేతురు పత్రికలో అన్నాడు, మొదటి పేతురు పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం, మీ విరోధిగా అపవాది గర్జించు సింహం వల్ల ఎవరిని మృంగుదునా అని వెదకుచూ తిరుగుతున్నాడు. మింగటం ఏందండి? పళ్ళేమైన సింహానికి పళ్ళు రాలిపోయినాయి. దేవునికి స్తోత్రం. కలవరి శిలువలో తంతే ఒక తన్ను, ఇక నవ్వటానికి ఏం లేదు. దేవునికి స్తోత్రం. చెప్పగట్టిగా. అపవాది యొక్క శక్తి నాశనమైంది, వాని బలము నాశనము చేయబడింది, దేవుని రాజ్యము ప్రారంభమైంది. భూమి మీద దేవుని రాజ్యము ప్రారంభమైంది. ఇక 3 విధములైన కార్యాలు యేసు చేశాడు. ఒకటి, మీరు గమనించినట్లయితే చాలా వరకు అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడం, దురాత్మలను వెళ్ళగొట్టడం, దయ్యములను వెళ్ళగొట్టడం అనేది ఆయన చేశాడు. రెండవది, రోగులను స్వస్థపరచడం అనేది చేశాడు. మూడవది, మనుషులతో దేవుని వాక్యం మాట్లాడి హృదయాల్లో పరివర్తన తీసుకొని వచ్చాడు. ఓకే, 3 విధములైన శోధనల్లో గెలిచాడు, 3 విధములైన పరిచర్య భూమి మీద జరిగించాడు. రైట్. నేను అంటాను, యేసు ప్రభు సేవ చేసినప్పుడు ఆయనకు ఇవి అవసరమై ఉండినయా లేవా అంటే ఆయన కూడా ఆ పరిచర్యలు వీటిని వినియోగించాడు. వేటిని? సూచక క్రియలను, మహత్కార్యాలను, అద్భుతాలను, స్వస్థతలను, దేవుని పరిశుద్ధాత్మ శక్తి కనపరిచేటువంటి విషయాలను వాడాడు. ఆగండి. రెండవది, ఆయన వెళుతూ అపోస్తలను సిద్ధపరిచి వాళ్ళకి కూడా ఇవే కృపలు ఇచ్చే వెళ్ళాడు. అపోస్తలు పరిచర్య చేసినప్పుడు సైతం ఇవన్నీ అవసరమై ఉండినాయి. వాళ్ళ సేవలో, యేసయ్య సేవలో ఈ అవసరమైనాయి, అపోస్తలుల సేవలో కూడా ఈ అవసరమైనాయి. బాగా వినాలి ఇలారా. అపోస్తలుల సేవలో కూడా సూచక్రియలు, మహత్కార్యాలు, స్వస్థతలు, అద్భుతాలు, వాళ్ళు కూడా దయ్యాలను వెళ్ళగొట్టడం, యేసయ్య చేసినవన్నీ కూడా వాళ్ళు కూడా చేశారు. దేవునికి స్తోత్రం. వాళ్ళు కూడా మృతులను సజీవులుగా లేపారు, రోగులను శుద్ధులను చేశారు, వార్త ప్రకటించి మనుషుల్ని మారు మనసులోకి నడిపించారు. వాళ్ళు కూడా దురాత్మలను వెళ్ళగొట్టారు. అసలు ఒక మాటలో చెప్పాలంటే యేసు ప్రభు ఆరోహణం కాబోయే ముందు వాళ్ళకి ఇచ్చిన అధికారాల్లో మొట్టమొదటి అధికారం దయ్యాల మీదే. మార్కు సువార్త 16వ అధ్యాయం 17వ వచనం మీకు అందరికీ తెలుసు. నమ్మి బాప్తిస్మం పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నమ్మిన వాని వలన ఈ సూచక్రియలు కనబడును, సూచక క్రియలు కనబడును. సూచక క్రియలు అవేవనగా నా నామమున దయ్యములను వెళ్ళగొట్టుదురు, క్రొత్త భాషలు మాట్లాడుదురు, పాములను ఎత్తి పట్టుకుందురు, మరణకరమైనదేది త్రాగినను మీకు హాని కలుగదు, మీరు రోగుల మీద చేతులుంచినప్పుడు వారు స్వస్థత నొందెదరు. ఇవన్నీ ఉన్నాయో లేవో ఒకసారి చూసుకోండి. యేసు ప్రభు పరిచర్యలో కార్యాలు అవసరమైనవి, అపోస్తలుల పరిచర్యలో కార్యాలు అవసరమైనవి. మరి నేడు జరుగుతున్న పరిచర్యలో కార్యాలు వద్దా? లేకపోతే ఆనాడు వారిరువురి పరిచర్యలో వచ్చిన ఉజ్జీవం ఈనాడు మనం ఎలా చూడగలం? అన్యజనుల్ని ప్రభు వైపు ఎలా తిప్పగలం? ఎంతమందికి స్పష్టంగా అర్థమైంది? అర్థమైతే చేతులు ఎత్తండి. నాకు అర్థమైంది అన్న అన్నోళ్ళు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మనం అడగాలి కదా యేసయ్యని. ఏమని అడగాలి? ఏమయ్యా, నువ్వు పరిచర్య చేసేటప్పుడు ఇవన్నీ వాడావు, అపోస్తలులు పరిచర్య చేసేటప్పుడు వాళ్ళ పరిచర్యలో కూడా ఇవన్నీ వాడావు, మరి ఇప్పుడు ఎందుకు ప్రభువా చెయ్యవు? దేవునికి స్తోత్రం. అసలు ఎందుకు వాడాడు ప్రశ్న వేసుకుందాం. వేసుకొని దాని మీద జవాబు దేవుడు అడుగుకుందాం. మొట్టమొదటిది, అపోస్తలుల ద్వారా జరిగిన కార్యాలు, ప్రభు ద్వారా జరిగిన కార్యాలు రెండు వివరించుకున్నాం ఇప్పటిదాకా. ఇప్పుడు మన పరిచర్యలో కూడా ఈ అవసరం. నేడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సార్వత్రిక సంఘ సేవలో ఈ అవసరం. ఎందుకు ఆనాడు వాళ్ళు వాడారు, ప్రభు ఎందుకు వాడాడు, దానికి లేఖనం ఏమి చెప్పుచున్నది అనేదాన్ని ఒకసారి చూసుకుందాం. మొట్టమొదటిది, ఈ కార్యాలు ఎందుకు వాడారు అంటే అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచున్నట్లు ఈ కార్యాలు వాడారు. దీనికి మీకు నిరూపణ యోహాను సువార్త 2వ అధ్యాయములో కానా అనే ఊరిలో ఒక వివాహమునకు యేసును ఆయన శిష్యులు ఆహ్వానించబడ్డారు. ఆ వివాహములో విందు ప్రధాని ఇంకా రాకమునుపే ప్రజలు విస్తారంగా వచ్చారు. వాళ్ళు సిద్ధపరచుకున్న ద్రాక్షరసం అయిపోయింది. ద్రాక్షరసం అయిపోయినప్పుడు ఏం చేయాలని తొక్కిసలాడుతున్నారు. యేసు తల్లి అయిన మరియ వచ్చి ప్రభువుకి చెప్పిందయ్యా, వారికి ద్రాక్షరసం అయిపోయింది, ఇంకా విందుకు ఆహ్వానించబడిన పెద్ద ప్రధాని ఇంకా రాలేదు. మరి విందు ప్రధాని వచ్చినప్పుడు ద్రాక్షరసం ఇవ్వటం మర్యాద ఇవ్వకపోతే అవమానంగా ఫీల్ అవుతారు. ఏం చేయాలో పాలుపోక వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అని యేసయ్యకు చెప్పింది. నిద్రపోయేవాళ్ళు ఒకసారి స్తోత్రం చెప్పండి. రైట్.
చాలా చురుగ్గా ఉన్నారు. చూస్తా అయిపోయేటప్పటికి బుక్ అవుతారని ట్రై చేస్తా. దేవునికి స్తోత్రం. ఒక్కసారైనా బుక్ చేయాలి మిమ్మల్ని. విందు ప్రధాని ఇంకా రాలేదు, ద్రాక్షరసం అయిపోయిందంటే ప్రభు అన్నాడు, అమ్మా నాతో నీకేమి, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు. అప్పుడు ఆమె ఇద్దరు పనివారిని పిలిచి, నా సమయం ఇంకా రాలేదు అన్నాడు అంటే ఇక్కడ కార్యము జరిగిద్ది, ఇక్కడ ఏదో సూచక్రియ చేయబోతున్నాడు అని ఆమె ఎరిగినదై చురుకు. మరియమ్మ చాలా చురుకైన స్త్రీ, మహాతల్లి. ఇద్దరిని పిలిచి పనివారిని, ఇదిగో ఆయనను చూడండి, ఆయన మీతో చెప్పినది చేయండి. ఆయన చెప్పింది చేయకుండా ఉండొద్దు, చెప్పనిది చేయడానికి ట్రై చేయొద్దు. ఏంది? చెప్పింది చేయకుండా ఉండొద్దు, చెప్పనివి చేయడానికి ట్రై చేయొద్దు. ఏమి చెప్తాడో చేయండి అంతే. అంటే ఇక ఇద్దరు ఆయన వైపే చూడటం మొదలుపెట్టారు. కొంత సమయానికి ఆయన అక్కడ ఉన్నటువంటి 6 రాతి బాణాల నిండా నీళ్లు నింపమన్నాడు. అంచుల మట్టుకు నింపేశారు. నీళ్లు నింపిన తర్వాత ఈలోపు విందు ప్రధాని వచ్చాడు. కోలాహలంగా ఆయన స్వాగతించారు. వచ్చి కూర్చున్నాడు. అందరూ చుట్టుముట్టారు. ఇక మరి మర్యాద కొద్ది ఏం చేయాలి, ఇప్పుడు ద్రాక్షరసం ఇవ్వాలి. అప్పుడు ఆ పనివారిలో ఒకరిని పిలిచాడు, ఇదిగో పాత్రను ఇందులో ముంచి తీసుకెళ్ళి విందు ప్రధానికి ఇవ్వండి అన్నాడు. అపోస్తలులు చూస్తూ ఉన్నారు. శిష్యులు నీళ్లను నింపించాడు. ఆ నీళ్లను తీసుకెళ్ళి ఇవ్వమంటాడు. అవమానం కదా, ఏమగునో చూద్దామని వాళ్ళు కూడా అందరూ సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ ఉన్నారు. నీళ్లు పోసిన వాళ్ళకి తెలుసు అవి నీళ్ళని, పోయించిన ఏసయ్యకు, ఏసయ్య పక్కన ఉన్న శిష్యులకు తెలుసు అవి నీళ్ళని. కానీ ఆ నీళ్లు పాత్రలో ముంచుకొని విందు ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు, ఆ నీళ్లు గల పాత్ర అతని చేతిలోకి వెళ్ళినప్పుడు అది మధురమైన ద్రాక్షరసముగా మారిపోయింది. మధురమైన ద్రాక్షరసంగా మారిపోయినప్పుడు విందు ప్రధాని అది తాగి అబ్బా అని ఆశ్చర్యపోయి ఆ పెండ్లి ఇంటి వారిని పిలిచి మెచ్చుకున్నాడు. చాలామంది ఇలాగే ఆహ్వానిస్తారు. మొదట మంచిది ఇచ్చి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసము పోయుదురు. నీవైతే ఇది వరకు అంటే ఇప్పటిదాకా, ఇది వరకు అంటే ఇప్పటి వరకు అని అర్థం. ఇప్పటిదాకా కూడా నా కోసం మంచి ద్రాక్షరసం ఉంచావు, నిజంగా ఎంత గొప్పడివి నువ్వు అని మెచ్చుకున్నాడు. వాస్తవంగా ఈ నీళ్లు పోసిన వాళ్ళకి తెలుసు ఈ నీళ్లు, పోయించిన ఏసైకి తెలుసు ఈ నీళ్లు, అలాగే ఇదంతా తంతు చూస్తున్నటువంటి శిష్యులకు తెలుసు ఈ నీళ్లు. కానీ వాని చేతిలోకి వెళ్ళినప్పుడు ఈ మధురమైన ద్రాక్షరసంగా మారిపోయినప్పుడు అతను స్పందించినటువంటి స్పందనను బట్టి శిష్యులు ఆశ్చర్యపోయారు. అక్కడ రాసుంది, ఏమి రాసుందో మీరు ఒక్కసారి చూసుకోండి. యోహాను సువార్త 2వ అధ్యాయం. ఒకసారి బైబిల్ ఉన్న వాళ్ళు తీయండి అమ్మా. బైబిల్ తెచ్చుకున్నారా, లేకపోతే ఏం తీసుకెళ్తానని వచ్చారా? మీ పక్కన వాళ్ళు ఒకసారి చూడండి, ముందు వాళ్ళని వెనక వాళ్ళని ఒకసారి కదిలించండి. యోహాను సువార్త 2వ అధ్యాయము. ఈ మొదటి సూచక క్రియ, యేసు ప్రభు పరిచర్య మొదలుపెట్టినప్పుడు చేసిన సూచక్రియలో ఫస్ట్ సూచక క్రియ అదే, నీళ్ళని ద్రాక్షరసముగా మార్చుట. అది చూసినప్పుడు ఏమనుందంటే అక్కడ 11వ వచనం, ఈ కార్యమును చూచినందున ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి అని రాస్తుంది. 11వ వచనం, గలిలయలోని కానాలో యేసు ఈ మొదటి సూచక్రియను చేసి తన మహిమను బయలుపరచెను, అందువలన ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి. సూచక క్రియ వలన ఏం జరుగుతుందంటే దేవుని మహిమ ప్రజలకు బయలుపరచబడుతుంది. ఫలితంగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచుతారు. ఎంతమందికి అర్థమైందయా? అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచున్నట్లు ఇప్పుడు ఏం అవసరమైంది? అక్కడ ఉందా లేదా? నా మాటలు చెప్తున్నానా? అప్పుడోళ్ళు అంటే వాళ్ళు విశ్వాసం ఉంచడానికి సూచక్రియ అవసరం లే, కానీ ఇప్పుడోళ్ళకి అవసరం లేదండి అని ఎవరన్నా చెప్తారా? అప్పుటోళ్ళైనా ఇప్పుటోళ్ళైనా ఎప్పటోళ్ళైనా ప్రభువుని ఎరగనోడు ప్రభువుని ఎరగాలంటే, తెలియనోడు తెలుసుకోవాలంటే, నువ్వు చెప్పే మాటలను బట్టి కాస్త కూస్తో విశ్వాసం ఉంచినా దేవుని కార్యము జరిగినప్పుడు ఆ విశ్వాసము స్థిరపరచబడిద్ది. ఆ వాక్యం వారి హృదయంలో స్థిరపరచబడిద్ది. ఇది 2వ సంగతి. ఈ సూచక క్రియ వలన శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. అంటే అప్పుడు ఉంచారంటే అంతకుముందు అనుమానాలు ఉన్నాయి. ఆ తర్వాత ఈ కార్యం చూసిన తర్వాత దేవుని మహిమ క్రీస్తునందు బయలుపరచబడినప్పుడు వారు ఆయనకి కనెక్ట్ అయిపోయారు, ఆయన యందు విశ్వాసం ఉంచారు. కాబట్టి సూచక్రియలు, మహత్కార్యాలు, దేవుని అద్భుతాలు ఎందుకు అవసరము అంటే అనేకులు, అన్యజనులు అనేకులు ప్రభు వైపు త్రిప్పబడటానికి, దేవుని యందు విశ్వాసం ఉంచడానికి ఇది అవసరం. నంబర్ 1. నంబర్ 2, మార్కు సువార్త చివరి అధ్యాయము చివరి వచనం ఒక్కసారి చూడండి. 16వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము 20వ వచనం.
20వ వచనం చూడండి. వారు బయలుదేరి వాక్యమంతటా ప్రకటించిరి. వాక్యము అంతటా ప్రకటించిరి. ప్రభు వారికి సహకారుడై ఉండి ఉమ్. వెనువెంట జరుగుచూ వచ్చిన సూచక క్రియల వలన వాక్యమును స్థిరపరచుచుండెను. ఒక్కసారి ఆ మాటను ఆలోచించండి. ఈ ఎందుకు అవసరం? మొదటిది, అనేకులు ప్రభువునందు విశ్వాసం ఉంచున్నట్లు దేవుని మహిమ వాళ్ళు చూడాలి. దేవుని మహిమ వాళ్ళు చూడాలి. దేవుని శక్తి వాళ్ళు అనుభవించాలి. వాళ్ళు ప్రాక్టికల్గా అనుభవించాలి. వాళ్ళు జరగటం కళ్ళారా చూడాలి. ఫలితంగా ఫస్ట్ విశ్వాసంలోకి వస్తారు. నిద్ర వచ్చిన వాళ్ళు స్తోత్రం చెప్పండి. మెలుగుతున్న వాళ్ళు చెప్పండి. అమ్మోయ్, బుక్ అవ్వట్లే అసలు. సరే కానీ చూద్దాం, కానీ అయిపోయేటప్పటికి ఉందిగా. మీరు ఏదో టైంలో ఎవరి వెళ్ళకపోతారా, బుక్ అవ్వకపోతారా చూద్దాం. మీరు ఫస్ట్ కారణం చెప్పండి, ఎందుకు అవసరమైన అవన్నీ. రైట్. ఇప్పుడు మరి విశ్వాసం అనేది వినుట వలన కలిగిద్ది అన్నాడే. వినుట వలన విశ్వాసము కలుగును, వినుట క్రీస్తును కూర్చున్న మాట వార్త వలన కలుగును అన్నాడు కదా. మరి ఇప్పుడు వాక్యం వింటే విశ్వాసం వచ్చేసిద్ది, అంతే కదా. మరి సూచక్రియ ఎందుకు అవసరం? దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియులారా, వాక్యం వినటం వల్ల విశ్వాసం ఏర్పడిద్ది హృదయంలో, కాదనేది కాదు. కానీ దేవుని కార్యము చూచుట ద్వారా ఆ విశ్వాసము స్థిరపడిద్ది. అర్థమైందా? ఇంతమంది ఈరోజు ఇక్కడ కూర్చొని ఉన్నారు. మీరందరూ కూడా ఎలా విశ్వాసంలో స్థిరపడ్డారు? కేవలం వాక్యాన్ని మాత్రమే హత్తుకొని మీరు స్థిరపడ్డారా? చిన్నవో పెద్దవో మీ జీవితంలో ఒకటో రెండో కనీసం ఏదో ఒక ఘట్టంలో కార్యాన్ని చూసి స్థిరపడ్డారా? ఎంతమంది ఒప్పుకుంటారు? ప్రాక్టికల్గా నా లైఫ్లో కొన్ని ఘట్టాల్లో దేవుని కార్యాలు స్పష్టంగా నేను అనుభవించి నేను దేవునికి కనెక్ట్ అయిపోయాను, హత్తుకున్నాను అని ఎంతమంది ఒప్పుకుంటారో చేతులు ఎత్తండి. చేతులు ఎత్తిన వాళ్ళు అటు గల్లించండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. రైట్, అందరూ సాక్ష్యం ఇచ్చారు. ఫస్ట్ దేవుని వాక్యం విన్నారు, తర్వాత దేవుని కార్యాన్ని చూశారు, చూసిన తరువాత స్థిరపరచబడ్డారు. పేతురు కూడా సముద్రపు ఒడ్డున యేసయ్య వాక్యం చెప్తుంటే పేతురు బోలా. తెలుసా మీకు ఆ సంగతి? లూకాసు వార్త 5 ఇంటికి పోయి చూడండి. ఇప్పుడు నాకెళ్ళి చూడండి. లూకాసు వార్త 5లో ఉంటుంది ఈ మ్యాటర్. సీమోను పేతురు యేసు ప్రభు శిష్యుల్లో ఒక ప్రధాన శిష్యుడు అనుకోండి, స్తంభం వంటి వాడు. పరలోక రాజ్యపు తాళపు చెవులు నీకిచ్చేదనని ఎవని గురించి ప్రభు వాగ్దానం చేశాడో ఆ పేతురు. యేసు సముద్ర తీరమున వాక్యం చెబుతుంటే పేతురు బోలా. నైట్ అంతా చేపలు పట్టడానికి పోయి చేపలేం పడకపోయేసరికి ఆ వలలకు చుట్టుకున్న నాసు పీసు క్లీన్ చేసుకుంటున్నాడు, వలలు శుభ్రం చేసుకుంటున్నాడు. యేసయ్యేమో వాక్యం చెబుతున్నాడు. పట్టల పేతురు యేసు వద్దకు వెళ్ళాలా, యేసే పేతురు దగ్గరకు వచ్చాడు. జనులు కిక్కిరిసి ఆయన మీద పడుతున్నందున సీమోను దోణిని అడిగి, అయ్యా ఈ దోణిలో ఎక్కేదా? ఒడ్డు నుండి దరి నుండి జనం మీద పడుతున్నారు, దోణిలోకి ఎక్కితే ఎవడు రాడు, ఎక్కేదా అని అడిగితే దాందేముంది ఎక్కండి అని అడ్డంగా ఉన్నాయి ఆ వలలకి వెళ్ళని పక్కకు పడేసి ఎక్కడెక్కడ నీకు ఇచ్చాడు. ఎక్కినాక కొంచెం నీళ్ళలోకి పోనీ అన్నాడు. నీళ్ళలోకి నడిపాడు. ఒడ్డునంటే వచ్చి మీద పడతారు, కానీ ఇప్పుడు పడవలో ఎక్కాడు, లోనకి వెళ్ళింది పడవ, నీళ్ళలోకి వెళ్ళింది. ఇంకేడొస్తారు? మొత్తం ఒడ్డున ఆగిపోయారు. ఆగినప్పుడు వినండి బాగా, ఆగినప్పుడు వాళ్ళకి బోధించాడు యేసు. బోధించినప్పుడు ఆ బోధ పేతురు విన్నాడా లేదా? స్తోత్రం. విన్నాడు. మరి విని ప్రభువా నేను కూడా నీ యందు విశ్వాసం ఉంచుచున్నాను అన్నాడా? మనం వాక్యం చెప్తే అది వేరే సంగతి, అంత పవర్ ఉండదేమో అనుకుందాం. సాక్షాత్తు యేసయ్యే చెప్పాడు కదా. సాక్షాత్తు యేసయ్య వాక్యం చెప్పినప్పుడు పేతురు విన్నాడు కదా. విన్నప్పుడు హృదయమందు పొడవబడిన వాడే ప్రభువా రక్షణ పొందుటకు నేనేమి చేతును అన్నాడా? అనలా. ఏదో చెప్తున్నాడులే బోధ కూడా అనుకున్నాడు. వాళ్ళకి బోధ అయిపోయింది. తర్వాత పేతురుకి వెళ్ళి తిరిగాడు. పడవ చూశాడు, ఖాళీగా ఉంది. అర్థమైపోయింది చేపలు పట్టలేదని. తెలుసుగా ఆయనకి. నీ దోణెను కొంచెం లోతునకు నడిపించి వల వేయి అన్నాడు. స్తోత్రం. అప్పుడు పేతురు అన్నాడు, ప్రభువా రాత్రంతయు ప్రయాసపడితివి కానీ ఒక చేప పడలా, నడి సముద్రానికి పోయి వేసాం, నువ్వు దరి నుంచి కొంచెం లోతునకు నడిపించి వల వేయమంటున్నావు. దరిలమిటి ఉండవు నాయన చేపలు. చిన్నప్పటి నుంచి చేపలు పట్టడంలో మంచి ప్రాక్టీస్ ఉంది మాకు.
మీకేం వడ్రంగం పని. చెక్క పని, బల్లలో తలుపులు చెక్కలు ఎలా చేయాలో మీకు తెలుసు, చేపలు ఎలా పట్టాలో మాకు తెలుసు, ఏ కట్టె ఎక్కడ దొరికిందో మీకు తెలుసు, చేపలు ఎక్కడ పడతాయో మాకు తెలుసు. అయినా నువ్వు చెప్పావు కాబట్టి నీ మాట చొప్పున వల వేతును అని వేశాడు. వల లాగాడు, వల రాలేదు. ఇంకా బలంగా పట్టుబట్టాడు, రాలేదు. అర్థమైపోయింది విస్తారంగా చేపలు పడ్డాయని. ఇక చేపలు పట్టడం మొదలుపెట్టే 2 దోణెలు మునుగ నింపిరి అని ఉంది. 2 దోణెల నిండా చేపలు పట్టారు. అక్కడ రాసింది ఏంటంటే, ఈ కార్యమును చూసి పేతురు విభ్రాంతి నొందాడట. ఆ చేపల రాశికి పేతురు విభ్రాంతి నొంది ప్రభు మోకాళ్ళ యొద్ద సాగిలపడి, ప్రభు ఇలా కూర్చుంటే ఆ మోకాళ్ళ దగ్గర సాష్టాంగపడి అంటున్నాడు సాగిలపడి, ప్రభువా నన్ను విడిచిపోము, నేను పాపాత్ముడనయ్యా అంటే యేసయ్య అన్నాడు, పాపాత్ముడు లేదు, పుణ్యాత్ముడు లేదు, నేను నిన్ను మనుషులను బట్టు జాలరినిగా చేతును, నన్ను వెంబడించమన్నాడు. వెంబడించమన్నాడండి. ఇక అన్ని దోనె, చేపలు, వల మొత్తం వదిలేసి వారు ప్రభువుని వెంబడించిరి అని రాస్తుంది. కార్యం చూసా చూడకముందా? మీరందరూ చెప్పాలి. చూసా చూడకముందా? అది శిష్యులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. ఎప్పుడు? చూసా చూడకముందా. అంటే దేవుడు జరిగించేటువంటి సూచక క్రియలు దేవుని మహిమను వెల్లడి చేసి అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచేదానికి అవి ఉపయోగపడ్డాయి. ఓకేనా? మొట్టమొదటిది, అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచున్నట్లు, విశ్వాసములోనూ వాక్యములోనూ స్థిరపడునట్లు సూచక క్రియలు అవసరమై ఉన్నాయని గ్రంథములో రాసుంది. 2 కారణాలు చెప్పా. మొదటి కారణం ఇప్పుడు మీరు చెబుతారు, ఏదో ఒకటి. మొదటి కారణం ఏందో మీరు చెప్పండి. ఎందుకు అవసరం ఈ కార్యాలు? అనేకులు ఆయన యందు, రైట్. మళ్ళీ ఎందుకు? విశ్వాసములో. అది పర్వాలా, డెవలప్ అయ్యారు బాగానే, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓకేనా? 2. మూడవది, ఎందుకు ఈ కార్యాలు అంటే, దేవుని మహిమను స్పష్టముగా అనుభవించి మారు మనస్సు పొందటానికి. లూకా సువార్త 11వ అధ్యాయం ఒకసారి చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయము ఒక్కసారి చూడండి. 13వ వచనం చూడండి. 11, 13, 10, 13 చూడండి. సారీ, 10, 13. అయ్యో కొరాజిన, అయ్యో బెత్సయిదా, మీ మధ్య చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణములలో చేయబడిన ఎడల ఆ పట్టణముల వారు పూర్వమే గోనెపట్ట కట్టుకొని బూడిద వేసుకొని కూర్చుండి మారు మనసు పొందియుందురు. దేవునికి స్తోత్రం. 11వ అధ్యాయం ఎక్కడంటే మత్తయి సువార్త 11లో. మత్తయి సువార్త 11:20లో ఇలా ఉంది చూడండి. లూకాలోనేమో 10లో ఉంది, మత్తయిలో 11లో ఉంది. పిమ్మట ఏ పట్టణములలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసెనో ఆ పట్టణముల వారు మారు మనసు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగిన. అద్దుగది 3వ కారణం. ఎందుకు ఇవి అవసరమై ఉన్నవంటే, దేవుని సంగతులు ఒట్టి మాటలతో కాక దేవుని శక్తి ఏమిటో ప్రజలు అనుభవించినప్పుడు వారి గుండెల్లో భయము కలుగుతుంది. అమ్మో, నిజముగా ఇది దేవుని కార్యము, దేవుని మహిమ, దేవుడున్నాడు, దేవుని వాక్యం నిజం, దేవుని శక్తితో నేను చూశాను అని ఎరిగిన వారై మారు మనస్సు పొందుతారు. ఏం పొందుతారు? అది కూడా జరిగింది అపోస్తలుల కార్యంలో. అగ్ని నాలుకల వలె విభాగింపబడి వారి మీద రాలినప్పుడు, వారు 14-15 రకాల మనుషుల దేశ భాషలతో మాట్లాడినప్పుడు అది చూసి విభ్రాంతి నొందినటువంటి ప్రజలు హృదయమందు పొడవబడిన వారై పేతురు ఉపదేశం విని మారు మనసు పొంది, కార్యము చూశారు, మారు మనసు పొందారు. వరుసగా చెప్తాను. కార్యము చూశారు, విశ్వాసం ఉంచారు, మారు మనసు పొందారు. లేకపోతే ఇంకో టైపులో చెప్తా, కార్యం చూశారు, వాక్యం విన్నారు, విశ్వాసం ఉంచారు, మారు మనసు పొందారు. స్తోత్రం. ఏది మీరు చెప్పండి. వెరీ గుడ్. కార్యము చూశారు, వాక్యం విన్నారు, విశ్వాసం ఉంచారు, మారు మనసు పొందారు. ఇంచుమించు 3000 మంది అపోస్తలుల బోధ యందు, నువ్వు సహవాసం అందు, నువ్వు రొట్టె విరుచుట యందు, నువ్వు ప్రార్థన చేయడం ఎడ తెగక ఉన్నారు. ఇదే విధంగా ఆనాడు కొరాజీనా, బెత్సయిదాల్లో కూడా
విశేషమైన కార్యాలు జరిగించి వాళ్ళు కూడా ఇలానే మారు మనసు పొందుతారని ఆశించాడు. వారు పొందకపోయేసరికి కోప్పడ్డాడు, గద్దించాడు. ప్రియులారా, ఇదిగో మూడవ కారణం ఏంటంటే, ఎందుకు దేవుడు తన కార్యాలు జరిగించాలి అంటే ఆయన మహిమను ప్రజలు చూడాలి, నిజముగా మారు మనసు పొందాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇది మూడవ కారణం. మొదటిది విశ్వాసం ఉంచాలి, రెండవది వాక్యములో విశ్వాసములో స్థిరపరచబడాలి, మూడవది ప్రజలు దేవుని మహిమను స్పష్టముగా అనుభవించి మారు మనస్సు పొందాలి. ఇలాగా 3 కారణాలే కాదు, ఇంకా చాలా కారణాలను బట్టి దేవుడు ఈ కార్యాలు జరిగించాడు. తెలుసా? చాలా కారణాలను బట్టి దేవుడు ఈ కార్యాలు జరిగించాడు. సంఘము క్షేమముగా ఉండటానికి, అభివృద్ధి చెందడానికి, పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి దేవుడు కృపా వరములనే అనుగ్రహించాడు. 1 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము 7వ వచనం నుంచి చూస్తే, అందరి ప్రయోజనము నిమిత్తము, అయినను అందరి ప్రయోజనము కొరకు, అదుగదుగదుగు అందరి ప్రయోజనము కొరకు ప్రతి వానికి ఆత్మ ప్రత్యక్షత అనుగ్రహింపబడుచున్నది. ఎలాగనగా ఒకనికి ఆత్మ మూలముగా బుద్ధివాక్యము, మరి ఒకనికి ఆ ఆత్మను అనుసరించిన జ్ఞానవాక్యము. ఎందుకంట? అందరి ప్రయోజనం కోసం. అందరు చెప్పండి, ఎందుకోసం ఇవి? పెద్దగా చెప్పాలి. అందరి ప్రయోజనం కోసం. అందరంటే ఎవరు? ముఖ్యంగా ముందు సంఘములో వారు. సంఘములో వారి ప్రయోజనము కోసము. సంఘము ప్రయోజనం పొందాలి, క్షేమంగా ఉండాలి, అభివృద్ధి చెందాలి, సంపూర్ణ సిద్ధి పొందాలి. ఈ 3 జరగటానికి దేవుడు వాక్యాన్ని వాడాడు, అద్భుతాలను కూడా వాడాడు. ఈ 2 కలిసి ప్రయాణం చేసిన, ఇది ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సింది. దేవుడు వాక్యాన్ని వినియోగించాడు, కార్యాలను కూడా వినియోగించాడు. ప్రియులారా, చాలా కీలకమైన విషయాన్ని ఈరోజు దేవుడు మన దృష్టిలో తీసుకొస్తున్నాడు. సీరియస్గా వినాలి, హృదయంలోకి తీసుకోవాలి ఈ మాటల్ని. అందరి ప్రయోజనము నిమిత్తము బుద్ధివాక్యము, జ్ఞానవాక్యము, విశ్వాసము, ఏమండి, ప్రవచన వరము, అద్భుత కార్యములు చేసే శక్తి, నానావిధ వ్యాధులను స్వస్థపరిచే శక్తి, స్వస్థపరచు వరములను, ఆత్మల వివేచనయు, చాలా విషయాలు అక్కడ 9 సంగతులు చెప్తాడు అక్కడ. అందులో అద్భుత కార్యములు కూడా ఉన్నాయి, అందులో స్వస్థతా కార్యాలు కూడా ఉన్నాయి. ఎందు నిమిత్తమట? అందరి ప్రయోజనము నిమిత్తం, ముఖ్యంగా సంఘములో వారి ప్రయోజనము నిమిత్తం. జరుగుతాయా? జరగవంటే జరుగుతాయి, జరగాలి, జరుగుతాయి అని ఇంకా ఎక్కడ స్పష్టంగా ఉందంటే, యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం నుంచి కిందికి చదివితే, మీలో ఎవడైనాను రోగి అన్నాడలా సంఘపు పెద్దలను పిలిపించవలెను, వారు వచ్చి ప్రభునామమున అతనికి నూనె రాసి ప్రార్థన చేయవలెను. విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అతడు పాపములు చేసిన వాడైతే క్షమించబడును, ప్రభువు అతని లేపును. అద్దుగద్దుగద్దుగద్దుగో సంఘములో కూడా దేవుని కార్యాలు జరుగుతాయి అని చెప్పాడు. జరగాలి, ఎందుకంటే అందరి ప్రయోజనము నిమిత్తం. కృపావరములన్నీ పని చేయాలండి. కృపావరములు పని చేసినప్పుడు 3 కార్యాలు జరుగుతాయి సంఘములో. మొట్టమొదటిది, సంఘము క్షేమముగా ఉంటుంది. కృపావరములు 2 రకములు. వాక్య సంబంధమైన వరములు, దేవుని శక్తిని వెల్లడి చేసేటువంటి కార్యాల సంబంధమైన వరములు. ఎంతమందికి అర్థమవుతుందో, ఎంతమందికి అర్థం కావట్లేదో నాకైతే తెలియదు. ఒకసారి అందరూ ఒకరి మొక్కలు ఒకరు చూడండి, పలకరించండి. మీరు ఇంకనూ సజీవులై ఉన్నారా? రైట్, దేవునికి స్తోత్రం. వాక్య సంబంధమైన వరములు కొన్ని, దేవుని శక్తిని కనపరిచే కార్యములు కొన్ని. ఎందు నిమిత్తమట? 3 కార్యాలు జరగటానికి. ఒకటి, సంఘము క్షేమముగా ఉండటానికి. రెండవది, అభివృద్ధి చెందడానికి. అభివృద్ధి అంటే ఏంటో తెలుసా? రక్షింపబడుతున్న అనేకులు సంఘములో చేర్చబడాలి. రక్షింపబడుతున్న అనేకులు సంఘములో చేర్చబడినప్పుడు సంఘము విస్తరిస్తుంది, సంఖ్యలో అభివృద్ధి చెందుతుంది. మూడవది, ఆత్మీయతలో కూడా అభివృద్ధి చెందినట్లు, పరిపూర్ణులమగునట్లు. 3 జరగాలి సంఘములో. ఈ 3 జరగటానికి 9 కృపావరములను దేవుడు వినియోగించాడు. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి వాక్యం అవసరం. పరిశుద్ధులు సంపూర్ణులు అవ్వడానికి సూచక్రియలు కాదు, వాక్యం అవసరం. సంపూర్ణులు అంటే ఏంటి? పరిపూర్ణులు అంటే ఏమిటి? క్రీస్తు యేసునందు పరిపూర్ణంగా మనం ఎదగటానికి వాక్యం అవసరం. విశ్వసించడానికి అనేకులు సంఘములో చేర్చబడటానికి, సంఘము ప్రయోజనం పొందడానికి సూచక క్రియలు, మాతృ కార్యాలు, అద్భుతాలు, స్వస్థతా కార్యాలు అవసరం. అందుకే కృపావరముల్లో 2 పెట్టాడు. ఇంకా అర్థం కాకపోతే నేను చేయగలిగింది ఏం లేదు, మీ కర్మ. లేదు అన్న అర్థమైందంటే 2 చేతులు ఎత్తి స్తోత్రం చెప్పండి, పెద్దగా చెప్పండి. సేవకులు కూడా బాగా వినండి.
ఎందుకంటే అసలు ముందు మ్యాటర్ తెలుసుకుంటే తర్వాత దాన్ని ప్రార్థనలో పెట్టి మనం మొరపెట్టడానికి అవకాశం ఉంటుంది. అందుకే ముందు వివరం తెలుసుకుంటున్నాం. ఏమేం జరగటానికి? సంఘము క్షేమంగా ఉండటానికి, సంఖ్యలో అభివృద్ధి చెందడానికి, మూడవది ఆత్మీయతలో కూడా పరిపూర్ణతలో కూడా విస్తరించడానికి కృపా వరములు, దేవుని శక్తి, పరిశుద్ధాత్మ ప్రత్యక్షత అవసరమై ఉండింది. ఇప్పుడు చెప్పండి, సంఘం విస్తరించాలంటే ఒట్టి మాటలు చెబితే కట్టబడిద్దా? పౌలన్న అన్నాడు, దేవుని రాజ్యము మాటలతో కాదు శక్తితోనే ఉన్నదని. అంటే దేవుని రాజ్యము కట్టబడాలి, విస్తరించాలంటే శక్తి పని చేయాలి. 1 కొరింథీ 2లో పౌలన్నాడు, నేను మీ మధ్య ప్రకటించినప్పుడు వాక్చాతుర్యముతో కానీ జ్ఞానాతిశయముతో కానీ నేను వచ్చిన వాడును కాను, తీయని మాటలు నేను వినియోగించలేదు, దేవుని శక్తిని పరిశుద్ధాత్మను కనపరచు దృష్టాంతములను వినియోగించి తిని అన్నాడండి. చూస్తారా ఒకసారి? సహోదరులారా, దైవజనులు కూడా చూసుకోండి నాయన. 1 కొరింథీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనం, 4వ 5వ వచనం చదువు నాన్న, సరిపోతుంది. మీ విశ్వాసము మనుషుల జ్ఞానమును ఆధారము చేసుకొనక దేవుని శక్తిని ఆధారము చేసుకుని ఉండవలెనని నేను మాట్లాడినను, సువార్త ప్రకటించినను, జ్ఞానయుక్తమైన తీయని మాటలను వినియోగింపక పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు దుష్టాంతములనే వినియోగించి తిని. గదుగో దేవుని శక్తి, దేవుని శక్తి, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు కనపరచు. మళ్ళీ చదవండి అక్కడ, పరిశుద్ధాత్మయు దేవుని శక్తియు. అందరూ చెప్పాలి, పరిశుద్ధాత్మయు దేవుని శక్తి కనపరచు దృష్టాంతములని వినియోగించి తిని. పౌలు వాడింది అది, పరిశుద్ధాత్మ అలాగే దేవుని శక్తి. అంటే వాళ్ళకి మాటలు కాదు, దేవుని పవర్ కూడా చూపించాడు. నీకు తెలుసా, మెలితే అనే ద్వీపంలో పౌలు అరెస్ట్ చేసి తీసుకెళ్తున్నప్పుడు ఓడ పగిలి మొత్తం కలిసి మెలితే అనే ద్వీపాన్ని కొట్టుకుపోయినప్పుడు ఆ సముద్రంలో ఈది ఆ చెక్క ముక్కల మీద మొత్తానికి ఒడ్డుకొచ్చారు. ఓడ పగిలితే చెక్క ముక్కల మీద దరికి చేరవచ్చు, ఫ్లైట్ పగిలిందంటే ఇంకంతే సంగతులు. దేవునికి స్తోత్రం. చాలా దారుణమైన న్యూస్ చూస్తూ ఉన్నాం ఈరోజు, నిన్న మొన్న చాలా దుఃఖం కలిగే దృశ్యాలు కనపడుతూ ఉన్నాయి. గుండె తరుక్కుపోతాం, చాలా వేదనగా ఉంది చూసినప్పుడు. చిన్నపిల్లలు, పెద్దోళ్ళు, యవనస్తులు, ఏమండి ఇంకోసారి జరగొద్దు. దేవుడు కాపాడాల ప్రజల్ని. ఆ కుటుంబాలకు నా తండ్రి ఆదరణ కలిగించునుగాక, ఆ కుటుంబీకులు రక్షణలోనికి వచ్చుదురుగాక. వీళ్ళ ఓడ పగిలింది, చెక్క ముక్కల మీద దరికొచ్చారు. ఆ ద్వీపము మెలితే అనే ద్వీపం అని తెలుసుకున్నారు. ద్వీపం అంటే సముద్రం మధ్యలో అక్కడక్కడ ఉండే దిబ్బలండి, లంకలు అంటారు మన దగ్గర, దిబ్బలు అంటారు, ద్వీపములు అంటారు. సముద్ర మధ్యలో ఉండే చిన్న చిన్న గడ్డలు ద్వీపములు అంటారు. అట్లాంటి ద్వీపము, ఆ ద్వీపం పేరు మెలితే. ఆ దరికి చేరితే అందరూ కలిసి ఆ చలికి గడగడ వణిగిపోతూ ఉన్నారు. అది ద్వీపం అంటే. చుట్టూ నీళ్లు, మధ్యలో ఒక దిబ్బ. అట్లాంటి దాన్ని కొట్టుకుపోయారు. పుల్లలన్నీ ఏరి కుప్పేసి మంట పెట్టారు, చలి కాచుకుంటా ప్రాణాలు కాపాడుకుంటున్నారు. అయితే పౌలు వాళ్ళతో కూర్చొని చలి కాచుకోలేదు, కానీ ఆ మంటను ఇంకా ఎక్కువ చేయడానికి పుల్లలేరి తీసుకొచ్చి దానిలో వేశాడు. పౌలు పుల్లలేరి కుప్ప చేసేటప్పుడు ఒక పాము అందులో చేరింది. తర్వాత అది తీసుకెళ్ళి ఆ నిప్పుల్లో వేసినప్పుడు కాకకు ఆ సర్పం బయటకు వచ్చి పౌలు చేతిని పట్టింది. ఎందుకంటే నిప్పుల్లో వేసాడు, చేతులు అట్లా కాచుకుంటా ఉన్నాడు. అది ఆ వేడికి దన్మని బయటకు వచ్చి పౌలు చేతిని పట్టింది. పట్టినప్పుడు అక్కడ ఉన్నటువంటి మనుషులు అనుకున్నారు, ఆ ద్వీపవాసులు, ఇతను ఎంత భయంకరుడు, ఇతనేదో నరహంతకుడు అయి ఉంటాడు. ఓడ పగిలిపోయి అందులో చావాల్సింది సముద్రంలో నుండి తప్పించుకున్న ధర్మము న్యాయం అతని బ్రతుకనీయదు. సర్పరూపంలో కాటేసింది. అయ్యో, అతడు పడి చచ్చునో లేక అతని ఒళ్ళు వాచునో అని వారు చూస్తూ ఉన్నారు. పౌలైతే ఆ సర్పమును నిప్పుల్లో జాడించి వేసి హాయిగా చలిగాచుకుంటా ఉన్నాడు. అతనికి ఏ హాని కలగల. ఆ కార్యం చూసి ఇతడు ఒక దేవత అన్నారు వాళ్ళు. అంతటితో అయిపోలా. ఈ న్యూస్ ఆ గూడెం నాయకుడి దగ్గరకు పోయింది. ఆ నాయకుడు వచ్చాడు, అయ్యా నువ్వు సామాన్యుడు కాదు, నువ్వు దేవుని మనిషివని అర్థమైంది మాకు. మా నాన్న రక్తభేది చేత బాధపడుతున్నాడు. రక్తభేది అంటే బ్లడ్ మోషన్స్, రక్త విరోచనాలు. దానివల్ల చాలా డేంజర్ కండిషన్కి వెళ్ళిపోయి చావు బ్రతుకుల మధ్య ఉన్నాడు ఆయన.
ఆ పరిస్థితుల్లో పౌలుని తీసుకెళ్తే పౌలు వాని మీద చేతులుంచి ప్రార్థన చేశాడు, వాని మీద చేతులు ఉంచాడు. ఆ భయంకరమైన బలహీనత తగ్గిపోయి ఆయన లేచి కూర్చున్నాడు. ఆ దెబ్బకి ఆ ద్వీపమే కదిలిపోయింది. ఇది ఎందుకు చెప్తున్నాను చెప్పండి? దేవుని శక్తి వినియోగించానని పౌలే చెప్పాడు. పౌలు చేతి గుడ్డలు తగిలితే, నడికట్టులు తగిలితే, పౌలు చేతులు తగిలితే కార్యాలు జరిగిన. ఎందుకు ఈ కార్యాలు అంటే ప్రజలు దేవుని సత్యం తెలుసుకోవాలి, విశ్వాసంలో స్థిరపడాలి, దేవుని ప్రభావాన్ని వాళ్ళు అనుభవించాలి. దేవుని రాజ్యము వట్టి మాటలతో లేదు, శక్తితో ఉంది. అందుకే అపోస్తలుల పరిచర్యలో వాక్యం ఎంత ప్రాధాన్యంగా ఉందో దేవుని శక్తి కూడా అంతే ప్రాధాన్యంగా పనిచేసింది. ఈరోజు అందరూ ప్రసంగాలు చేస్తున్నారు, దైవజనులందరూ మంచిది, వాక్యం చెప్తున్నారు మంచిది. దాంతోపాటు దేవుని శక్తి కూడా దిగి వచ్చినట్లు సిద్ధపడాలి. ఏం దిగి రావాలి? దేవుని శక్తి అవసరము. దేవుని వాక్యం మాత్రమే కాదు, దేవుని శక్తి అవసరం. ప్రతి దైవజనుడు దీన్ని గుర్తించాలి, ప్రతి విశ్వాసి దీన్ని గుర్తించాలి, రోషం తెచ్చుకోవాలి, దేవుణ్ణి అడగాలి. దేవుని ముందు మోకరించినప్పుడు దేవుణ్ణి స్పష్టంగా అడగాలి. దేవా, నీవు పరిచర్య జరిగించినప్పుడు కార్యాలు అవసరమై ఉండినాయి, అపోస్తలులు పరిచర్య చేసినప్పుడు నీ శక్తి కార్యములు అవసరమై ఉన్నవి. మరి మా దినముల్లో వద్దా? మా దినముల్లో వాటి అవసరం లేకుండానే అయిపోతుందా? రాకడ వరకు నీ కార్యాలు జరగాలిగా ప్రభు, రాకడ వరకు నీ శక్తి వినియోగం కావాలి కదా. వాక్యంతో పాటు నీ ప్రభావం కూడా ప్రజల మీద పనిచేయాలి కదా. ఇంకా చాలామంది అన్యజనులు నీ తట్టు తిరగలేదు ప్రభు, ఇంకా చాలామంది అన్యజనులు నిన్ను గుర్తించలేదు ప్రభు, నీ శక్తిని అనుభవించలేదు ప్రభు, నీ వాక్యం నెరగలేదు ప్రభు. అన్యజనులు నిన్ను గుర్తించినట్లు నీ శక్తి వాళ్లకు చూపించవా? నీ ప్రభావం వాళ్ళ అనుభవంలోనికి తీసుకొని రావా? నీ కార్యాలు వారి ఎడల జరిగించవా? దేవా, నేను వాక్యంలో విశ్వాసం ఉంచాను, వాక్యంలో స్థిరపడ్డానయ్యా, నాకు చేయకపోయినా పర్వాలా, కానీ అన్యజనులు అనేకులు నీ యందు విశ్వాసం ఉంచున్నట్లు నీ శక్తిని వాళ్లకు చూపించవయ్యా అని మనం అడగటం ఎంత మాత్రం తప్పు కాదు. ఇంకా చెప్పాలంటే అడగాలి. దాని సంగతి, దాని విలువ, దాని అవసరత మీరు ఎరగాలి, తెలుసుకోవాలని నేను ఈ విషయాలు ఇంత వివరంగా మీతో పంచుకుంటున్నాను. అసలు దాన్ని అడిగే ప్రస్తావనే లేదు ఈ దినాల్లో. కొంతమంది అలా దేవుని శక్తిని కోరటము, దేవుని అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాలను అపేక్షించటము ఒక తప్పు. అవి జరగవు, వాటిని కోరకూడదు, వాటి అవసరం లేదు అని బోధిస్తూ ఉన్నారు కొంతమంది. నేను అంటున్నాను, వాక్యమే మేజర్, వాక్యమే కీలకం, వాక్యమే ముఖ్యం, వాక్యమే ప్రాణం కాదనేది కాదు, అది తిరుగులేని సత్యం. వాక్యమే కీలకం. అయితే ఆ వాక్యాన్ని స్థిరపరచడానికి దేవుడు ఏం వాడాడు? అప్పుడు వాడిన దేవుడు ఇప్పుడు వాడడా? మార్కు సువార్త 16:20లో ఆ అద్భుతమైన వాక్యము స్థిరపరచబడడానికి ఏం వాడాడు? సూచక్రియలని స్పష్టంగా ఉంది కదా, అద్భుతాలు, స్వస్థతలు, మహత్కార్యాలను స్పష్టంగా ఉంది కదా. ఏమండి, పరిపూర్ణమైన ప్రతి వరము జ్యోతిర్మయుడు తండ్రి యొద్ద నుండి వస్తుందని ఉంది కదా యాకోబు పత్రికలో. ఇప్పుడు అద్దములో చూచినట్టు చూచుచున్నాము, రేపు ఆయన ఉన్నప్పుడు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు ముఖాముఖిగా ఆయనను చూతుము. ఇప్పుడు ఆయన కార్యాలను అనుభవిస్తున్నాము, రేపు పర్సన్ని చూస్తాం. ఆయన కనబడేంత వరకు ఈ కార్యాలు అవసరము. ఆయన మన ఎదుట ప్రత్యక్షమయ్యేంత వరకు సంఘము సమకూర్చబడతానే ఉంటుంది, ఆత్మలు చేర్చబడతానే ఉంటారు. వాక్యం అవసరము, దేవుని శక్తి కూడా అవసరము. సంఘమా దీన్ని గుర్తించాలి. ఇప్పుడు నేను ఈ విషయాన్ని బోధించినప్పుడు వెంటనే కొంతమంది నా మీద ఒక ప్రశ్న వేయడానికి ఆశ కలిగి ఉంటారు. అన్నా, సూచక్రియలు, స్వస్థతలు, మహత్కార్యాలు, అద్భుతాలు, దైవశక్తిని మాట్లాడుతున్నావు, మరలాగైతే మత్తయి సువార్త 24:24లో ఇలాగుంది చూడు. వాని రాక, ఎవరి రాక? అంత్య అబద్ధ క్రీస్తు రాక. మత్తయి సువార్త 24:24. అబద్ధపు క్రీస్తులను, అబద్ధపు ప్రవక్తలను వచ్చి సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము మోసపరచుటకై గొప్ప సూచక క్రియలను, మహత్కార్యములను కనపరచెదరు ఉంది కదా. మరి సూచక్రియలు, మహత్కార్యాలు అని నువ్వు వాటిని గట్టిగా చూపిస్తున్నావు,
వాటి గురించి గట్టిగా బోధిస్తున్నావు, మరి ప్రజలు వాటికి కనెక్ట్ అయితే, ఈ అద్భుతాలు సూచక్రియలు మహత్కార్యాలకు అలవాటు అయిపోతే, మరి రేపు అంత్యాబద్ధ క్రీస్తు వచ్చినప్పుడు వాడు కూడా గొప్ప సూచక్రియలు మహత్కార్యాలు చేస్తాడని ఉంది కదా, మరి అవి చేసినప్పుడు జనం ఈ వీటిని బట్టి వాడికి కనెక్ట్ అవుతారు కదా అనే ధర్మ సందేహం మీకు ఒకటి వచ్చిందని నాకు తెలుసు. దేవునికి స్తోత్రం. పెద్దగా చెప్పాలి. ఇంకోసారి చెబుతారు 2 చేతులు ఎత్తి. చాలా సంతోషం. ప్రశ్న అర్థమైందా మీకు? ఎంతమందికి అర్థమైంది? చాలామంది మెలుగుతూనే ఉన్నారు. సంతోషం. ఇప్పటిదాకా నువ్వు దేవుని శక్తి కావాలి, సూచక్రియలు జరగాలి, మహత్కార్యాలు జరగాలి, స్వస్థతలు జరగాలి అని చెప్పావు కదా, బాగుంది. మరి రేపు వాడు లైన్లోకి వచ్చిన తర్వాత వాడు కూడా సూచక్రియలు అద్భుతాలు చేస్తాడని ఉంది, వీటికి అలవాటు చేస్తే ప్రజల్ని, మరి రేపు వాడు చేసిన కార్యాలను బట్టి వీడే నిజమైన క్రీస్తు అని వాడి కనెక్ట్ అయితే, అవునా? మరి అప్పుడేందన్న పరిస్థితి అంటే దానికి సమాధానం చెప్తాను, వినండి. సూచక క్రియలు అనేవి వినండి, అప్పుడెప్పుడో వాడు వచ్చి చేయటం కాదు, అప్పుడు జరుగుతాయి, ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి కొంతమంది ద్వారా. ఇది అన్యుల ద్వారా. గారడి సీమోను గారడీలు చేసినట్టు కొంతమంది అన్యులు కొన్ని కార్యాలు చేస్తూ ఉన్నారు. అంతేకాదు కొన్ని ప్రదేశాలకు వెళ్ళినప్పుడు అన్యులు ఆరాధించే వాటి దగ్గర కూడా కొన్ని కార్యాలు స్పష్టంగా జరుగుతున్నాయి, ఇప్పుడు జరుగుతున్నాయి. యేసుక్రీస్తు రాకడకు ముందు, అంత్యాబద్ధ క్రీస్తు ముందు లైన్లోకి వచ్చినప్పుడు వాడి ద్వారా కూడా కొన్ని కార్యాలు స్పష్టంగా జరుగుతాయి. అయితే గమనించాల్సిన విషయం ఏంటంటే, నేను అచ్చంగా వాటికే అలవాటు చేయట్లా. నేను నంబర్ 1లో వాక్యం పెట్టాను, నంబర్ 2లో సూచక్రియలు మహత్కార్యాలు అద్భుతాలు దేవుని శక్తి అని మాట్లాడా. వాక్యం కూడా అదే చూపించింది. వారు బయలుదేరి వాక్యం అందంతటా ప్రకటించేది. ముందు వాక్యం, తర్వాత సూచక క్రియ. ఫస్ట్ ఏంది, తర్వాత రైట్. ఇప్పుడు నేను కూడా క్రైస్తవుణ్ణి అని చెప్పుకుంటూ ఎవరైనా అద్భుతాలు చేస్తే, యేసు ప్రభు బైబిల్ పట్టుకొని ఉన్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు కాబట్టి ఇతడు సత్క్రైస్తవుడు అని ఒకరిని నమ్మటానికి లేదు. ఎలా మనం వివేచించాలి అంటే, ఇప్పుడైనా, రేపు రాకడకు ముందైనా, అంత్యాబద్ధ క్రీస్తు బయలుపడినప్పుడైనా, ఎప్పుడైనా మనకు వాక్యమే కొలబద్ద. మనకేది కొలబద్ద? కొలకర్ర ఏది? మనకి వాక్యమే. ఇప్పుడైనా ఎవడైనా అద్భుతాలు చేస్తూ వాక్యానికి భిన్నంగా బోధిస్తే వాడిని నమ్మటానికి లేదు. నేను క్రైస్తవుడని చెప్పినా నమ్మటానికి లేదు. ఎందుకంటే మనకు వాక్యం తెలుసు కాబట్టి, వాక్య ప్రకారం బోధిస్తే వాడిని యాక్సెప్ట్ చేయొచ్చు, కానీ వాక్యానికి భిన్నంగా బోధిస్తే వాడిని పక్కన పెట్టాల్సిందే. రేపు అంత్యాబద్ధ క్రీస్తు బయలుపడ్డప్పుడు కూడా వాడిని మనం ఎలా గుర్తుపట్టవచ్చు అంటే, మనం ముందే వాక్యాన్ని అవగాహన చేసుకుని ఉంటాం, దేవుని శక్తిని కూడా అనుభవిస్తూ ఉంటాం. వాడొచ్చి కూడా వాడు కార్యాలు వాడు చేస్తాడు. శక్యమైతే ఏర్పరచబడిన వారిని సైతం మోసం చేయడానికి సూచక్రియలు మహత్కార్యాలు వాడతాడు వాడు కూడా. అయితే వాణ్ణి సత్క్రైస్తవులు ఎలా గుర్తిస్తారంటే, వాక్యాన్ని బట్టి గుర్తిస్తారు. వాక్యం ఏం చెబుతుంది? నజరేయుడగు యేసే క్రీస్తు. అర్థమైందా? నజరేయుడగు యేసే క్రీస్తు. సిలువ వేయబడిన యేసే, మరణ పునరుద్ధానములతో సిలువ వేయబడి, మరణించి, సమాధి చేయబడి, 3వ నాడు పునరుద్ధానుడై తిరిగి లేచిన నజరేయుడగు యేసే క్రీస్తు. కానీ తేడాగాళ్ళు దొరికిపోతారు. అద్భుతాలు చేసి, సూచక్రియలు చేసి, మహత్కార్యాలు చేస్తారు సైతాను సంబంధులు కూడా. వాడి గురించి రాసుంది. వాని పరిచారకులు నీతి పరిచారకుల వేషం, వాడేమో వెలుగుదూత వేషం వేసుకుంటాడని పౌలు ప్రవచించాడు. అయితే వీళ్ళని ఎలా గుర్తుపట్టాలి అంటే, వాక్యానికి భిన్నమైనటువంటి ఉపదేశాన్ని వారు తమ నోట కలిగి ఉంటారు. కాబట్టి ఎవడు ఒరిజినలో ఎవడు నకిలీయో మనకి స్పష్టత రావాలంటే మనకు వాక్య అవగాహన ఉండాలి. అందుకే మీ అందరికీ ముందుగా చెప్తున్నాను, దయచేసి అందరూ బైబిల్ చదవండి. కనీసం 4 నుంచి 7 సార్లు బైబిల్ని నువ్వు స్టడీ చేసి ఉంటే, చదివి ఉంటే, ఎవరైనా నీకు వాక్యం మాట్లాడుతున్నప్పుడు అది రైట్ ఆర్ రాంగ్ అనేది, వాడు సత్యం బోధిస్తే నీకేమి ఇబ్బంది ఉండదు, కానీ వాడు దుర్బోధ చేస్తే నీకు రెడ్ క్లిప్ కొట్టిద్ది. ఎందుకంటే వాక్యం ఎరుగున్నావు కాబట్టి. నువ్వు బల్బు వెలిగిద్ది, నీకు తప్పు బోధిస్తున్నాడు, వాక్యానికి భిన్నంగా బోధిస్తున్నాడని. కాబట్టి సంఘమా, మనమందరము వాక్యాన్ని అవగాహన చేసుకోవటం, వాక్యాన్ని అవోపాసన పట్టడం చాలా అవసరం. అండ్ దేవుని శక్తిని అపేక్షించడం కూడా అవసరం. ఎప్పుడో భవిష్యత్తులో వాడు వస్తాడు, అప్పుడు వాడి కార్యాలు చూసి మనం మోసపోతామని ఇప్పుడు దేవుని శక్తిని నిర్లక్ష్యం చేస్తే ఎట్లా? ఇది నా పాయింట్. అర్థమైందా? ఇప్పుడు
40 ఏళ్ల వయసున్నోడు నేను 80 ఏళ్ళకి చచ్చిపోతానుగా అనుకొని ఇప్పుడే కూడుమానుకుంటేట. ఏమైనా అర్థమైందా మీకు చెప్పింది నేను చెప్పింది? 20 ఏళ్ల వయసున్న అమ్మాయి నేను 70 ఏళ్ళకి చచ్చిపోతానుగా అంటే ఇంకో 50 ఏళ్ళకి చచ్చిపోతానుగా నేను ఇప్పుడే ఫుడ్ మానేసేట. ముందు ఆ 50 గడిచిన దాకా తినాలి, బతకాలి, తిరగాలిగా. అలాగ ఫైనల్లో వాడు వస్తాడు. మనం వీటికి అలవాటు పడితే వాడి చేతిలో మోసపోతామంటే వాటికి అలవాటు పడొద్దు, వాక్యానికి అలవాటు పడదాం. ఆ కార్యాలను జరిగించమని దేవుడిని అడుగుదాం. మరి అలా అయితే దేవుడు రాయించేవాడు. అబ్బాయి నేను స్టార్టింగ్లో వాడాలే కానీ తర్వాత అపోస్తలు కూడా కొద్ది కాలం వాడారులే కానీ మీకు వద్దులే అని చెప్పేవాడు. మీరు వాటికి అలవాటు పడితే మోసపోతారా, వద్దులే మీకని రాయించేవాడు. కానీ రాయించలా. పైగా పౌలు అన్నాడు, నేను దేవుని శక్తిని, పరిశుద్ధాత్మను కనపరిచే దృష్టాంతాలను వాడాను అని. కాబట్టి బిడ్డలారా, భవిష్యత్తులో ఎప్పుడో వాడొచ్చి మోసం చేస్తాడనే ఆలోచనతో ఇప్పుడు దేవుని శక్తిని మనం అనుభవించకుండా ఉండొద్దు. దేవుని శక్తిని మనం అనుభవంలోనికి పొందుకున్నట్లు, దేవుని కార్యాలు బలంగా భూమి మీద జరుగునట్లు, మన మధ్య కూడా దేవుని సూచక్రియలు మహత్కార్యాలు జరుగునట్లు, అపోస్తలుల కార్యపు అనుభవాలు కొంతైనా మనము పొందుకున్నట్లు మనం ఇప్పుడు జాగ్రత్త పడాల్సి ఉంది. మనం ప్రార్థించాల్సి ఉంది, దేవుణ్ణి గోజాడాల్సి ఉంది. ఓకేనా? ఫైనల్కి వచ్చామా? రాలేదా? ఇంకా వచ్చాం, ఒక కంక్లూజన్కి అయితే వచ్చాం. ప్రభువు ద్వారా, అపోస్తలుల ద్వారా అవి జరిగినాయి అనేది ఒకటి చెప్పాను. అవి ఎందుకు అవసరమో, ఎందుకు వాడాడో చెప్పాను. ఇప్పుడు మనం కూడా వాటిని పొందుకున్నట్లు స్పష్టంగా దేవుని ఒరిజినల్ కార్యాలు ప్రజల అనుభవంలోనికి వచ్చినట్లు, మన అనుభవంలోనికి వచ్చినట్లు మనం ప్రార్థన చేద్దామని మీకు అందరికీ పిలుపునిచ్చాను. ఒకవేళ దుష్టుడు మనల్ని మోసం చేసే అవకాశం ఉంటే వాక్యమును మనం ముందే ఎరుగున్నందున వాడి పప్పులు మన దగ్గర ఉడకవు అనే సంగతి కూడా చెప్పాను. అర్థమైందా? వాక్యాన్ని కూడా మీరు స్వీకరించి గుండెల్లో దాచుకోండి. అలాగే దేవుని శక్తిని కూడా అడగండి. రెండు అడగాలి, రెండు సేకరించాలి, రెండు జరగాలి. రెండేమిటి చెప్పండి? ఒకటి దేవుని వాక్యం మనలో ఉండాలి, రెండవది దేవుని శక్తి కూడా మన ద్వారా సమాజంలో పనిచేయాలి. ఇక ముగింపు, దీనికోసం మనం ఏం చేయాలి? దీనికోసం మనం ఏం చేయాలి? కోట ముగించుకొని పోయి ఛాయ్ తాగాలి అని మాత్రం చెప్పకండి. ఖచ్చితంగా ఇప్పుడు ఆ పని చేయబోతున్నాం మనం అంటే మీరు సంతోషపడతారని, హృదయంలో ఆనందిస్తారని చెప్పాలే. మనం ఏం చేయాలి నేను చెప్పనా? దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఇది మామూలే. ఫైనల్గా ఇప్పుడు ఎటు తిరిగి ఎన్ని బజార్లు తిరిగి వచ్చినా ఫినిషింగ్ టచ్లో మనం మాట్లాడేది ప్రార్థన చేయాలి. ఇది రొటీన్ డైలాగే, ఇది మనకు కొత్త సంగతి కాదు అని మీకు అనిపించిద్దని నాకు తెలుసు. అయితే ఇప్పుడు నేను ఇక్కడ ఒక చిన్న విషయం మీ కళ్ళ ముందు తీసుకొస్తా. ప్రార్థన చేయాలి నిజమే, కానీ ప్రార్థన ఎలా చేయాలి, ఎంతవరకు చేయాలనేది ఒక్క ముక్క అలా అందించి ప్రార్థన చేస్తా. అపోస్తలుల కార్యముల్లో 1వ అధ్యాయములో వారు మేడగది మీద ఎన్ని రోజులు ప్రార్థన చేశారు? అందరూ తెలిసిన వాళ్ళు అందరూ చెప్పండి, నోరు తెలిసి. 100 రోజులా? ఒక రోజా? 10 దినములు అని ఎక్కడుంది? నాకు చూపించండి. పది రోజులు అన్నారు కదా, ఎక్కడుంది? ఉందా శామ్యూయల్? చూడండి, ఏమైంది చూడండి. నేను బైబిల్ మూసాలే వాళ్ళకి నిరీక్షణ కోసం, ఇంకా ఆపేశాడులే దేవునికి స్తోత్రం అనుకోవాలని. ఉందా? మరి ఏంటంటే అందరూ ముక్త కంఠంతో 10 రోజులు అన్నారు. ఎక్కడుందని అడిగితే సౌండ్ లేదు. సరే వదిలేయండి. యేసు ప్రభు పస్కా అనబడిన పండుగలో అప్పగింపబడ్డాడు ఆ రాత్రి. ఆ తర్వాత సిలువ వేయబడ్డాడు, సమాధి చేయబడ్డాడు, 3వ నాడు తిరిగి లేచాడు. టోటల్గా మొత్తం మీద ఆయన వారికి కనబడ్డ దినముల సంఖ్య అయితే రాయబడి ఉంది 40 దినములు. 40 దినములు వారికి అగపడుచు 40వ రోజు ఆరోహణమయ్యాడు. ఓకే, మొదటి పండగ మొదలు పెట్టుకొని
పెంతెకోస్తు పండుగ దగ్గరికి లెక్క పెట్టుకుంటే 50 రోజులు. పెంతెకోస్తు అంటే 50వ రోజు అని అర్థం. అర్థమైందా? పెంతెకోస్తు అంటే ఎన్నో రోజు? 50వ రోజు. పెంతెకోస్తు పండగ అంటే 50వ రోజు పండగ. యేసు ప్రభు ఎన్ని రోజులు కనపడ్డాడు? 40 దినాలు. వచనం ఉందా? చెప్పగలరా? మొదటి అధ్యాయం 3వ వచనం. ఏ అధ్యాయం 3వ వచనం? అపోస్తల కార్యములు మొదటి అధ్యాయం 3వ వచనం. చూడండి, అపోస్తలులు 1:3. ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారికి అగుపడుచు. అయిపోయింది. 40 దినములు అగపడ్డాడు. 40వ రోజు ఆరోహణమయ్యాడండి అనుకుందాం. ఇక అక్కడి నుంచి మొదలు పెట్టుకొని వాళ్ళు దేవుని చేత బోధింపబడి యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన వాగ్దానం కొరకు కనిపెట్టుకోండి అని బోధింపబడ్డారు. పోయారు, మేడగది ఎక్కారు. ఇంచుమించు 120 మంది ఎక్కారు. ప్రార్థనలో ఉన్నారు. 10 దినాలు అనేది లెక్క ఎట్లా చెప్పుకుంటున్నామంటే ఈ 40 ఆ 10 కలిపితే 50 పెంతెకోస్తు దినం. అర్థమైందా? అప్పుడు 10 రోజులు అనే లెక్క మనకు వచ్చిందనమాట. అమ్మయ్య, స్తోత్రం, హల్లెలూయా. ఓకేనా? ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు ఏమే వాగ్దానం చేశాడుగా, మీరు వెళ్ళి కనిపెట్టండి, నేను పైనుండి ఆత్మను పంపుతాను, నా తండ్రి వలన మీకు ఇచ్చిన వాగ్దానం పంపుతాను, పరిశుద్ధాత్మ అగ్నిలో మీరు బాప్తీసం పొందుతారని చెప్పాడు కదా. చెప్పాడా? మరుసటి రోజే పంపొచ్చుగా. ఆయన చేతిలో పని కదా, పెద్ద ఆయన చేతిలో పని, ఆయన కుమారుడి చేతిలో పని. పోనీ 2వ రోజు పంపొచ్చుగా. 10 దినాలు ఎందుకు వాళ్ళని కనిపెట్టనిచ్చాడు? 10 దినాలు ఎందుకు వాళ్ళని నిరీక్షించనిచ్చాడు అంటే దానికి ఒక ఆత్మీయ పాఠం ఉంది. దాన్ని మినహాయిస్తే మనకు ఒక పాఠం ఉంది. ఆత్మీయ పాఠం ఈసారి ఎప్పుడన్నా చెబుతా. అచ్చంగా ఒక్క పాఠమే ఒక ప్రసంగం అంతా అయిపోయింది కాబట్టి దాన్ని ఈసారి ఎప్పుడన్నా చెప్తా. మనకి ఉంచిన 2వ పాఠం ఏంటంటే, ప్రార్థనకు ఒక అంశాన్ని గురించి మనం ఉపక్రమించినప్పుడు దేవుడు మనం అడిగిన టైంలో చెయ్యడు. గుర్తుపెట్టుకోవాలి. ఇది గుర్తుపెట్టుకొని మోకాళ్ళు వేయాలి. మనం అడిగిన టైంలో, మనం అడిగిన ప్రకారము, మనం అడిగినప్పుడు, అడిగినట్టు, అడిగినవన్నీ అడిగిన విధంగా చేస్తే ఆయన నీకు తండ్రి దేవుడు కాడు, నీ సర్వెంట్ అవుతాడు. ఇప్పుడు నేనేం చెప్పాను మీరు చెప్పండి? నువ్వు అడిగినవన్నీ అడిగిన విధంగా, అడిగిన టైంలో, అడిగిన ప్రకారం నువ్వు అడిగినట్టు అన్నీ చేశాడు అనుకో, ఆయన దేవుడు గాడు, తండ్రి గాడు, నీ సర్వెంట్ అవుతాడు. ఆయన నీ మీద ఏలిక గాడిగా. ఆయన సంఖలో నువ్వు ఉన్నట్టు కాదు, నీ సంఖలో దేవుడు ఉన్నట్టు అయింది. అట్లా ఒప్పుకుంటాడా? అట్లా కుదిరిద్దా? మనం అడిగినవన్నీ అడిగినట్టు, అడిగిన ప్రకారం, అడిగిన సమయంలో అసలు మన నాన్న ఎప్పుడన్నా చేశాడా? చేశాడా? చెయ్యడు. నాన్న నాకు 1000 రూపాయలు కావాలని నువ్వు 7 ఏళ్ల వయసులో అడిగినప్పుడు ఇచ్చాడా? లాగా ఒకటి ఇచ్చుంటాడు. ఏం చేసుకుంటావురా 1000? నీకు 5 రూపాయలే ఎక్కువ. ఇవ్వలా? మరి ఎప్పుడు ఇస్తాడు? దానికి ఒక టైం ఉంటుంది. మన నాన్న కాబట్టి మనం ఏమడిగినా ఆయన ఇష్టం వచ్చినట్టు, మన ఇష్టం వచ్చినట్టు మనం ఏమడిగినా ఆయన ఇచ్చేస్తాడు. నానిస్తాడు. నాని ఇవ్వకపోతే ఎవరు ఇస్తారు? బయట వాళ్ళు ఇస్తారా ఏంది? నాన్న ఇస్తాడు. అయితే గొప్ప విషయం ఏంటంటే, నాన్న మనం అడిగిన ఇస్తాడు, అందుకు నాన్న. మనం అడిగిన ఇవ్వడు, అందుకు కూడా ఆయన మన నాన్న. అడిగిన ఇచ్చినందుకు నాన్న, అడిగినవి ఇవ్వనందుకు కూడా మన నానే ఆయన. అర్థమైందా? అంటే మీరు అరబందులు కాదని నా నమ్మకం, మీరు చురుకైన వాళ్ళని నమ్మకం, మీరు తీవ్రంగానే గుర్తిస్తారు ఈ ప్రతి విషయాన్ని కూడా అనేది నా నమ్మకం. అట్లాంటి వాళ్ళే నాకు కనెక్ట్ అవుతారు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన మన సర్వెంట్ కాదు. ఆయన మనకి ఎప్పుడు ఏది అవసరమో, ఎందుకు అవసరమో, ఏ టైంలో అవసరమో ఆ టైము చూస్తాడు, మన నిరీక్షణ చూస్తాడు, మనల్ని పరీక్షించుకుంటాడు, మన పట్టుదలని చూస్తాడు, మన ఆసక్తిని చూస్తాడు, దాని విషయం, దాని విలువ మనకు అసలు ఎంత అర్థమైందో చూస్తాడు. వాళ్ళకి చెప్పాడు, వాళ్ళకి అర్థమైంది, కనిపెట్టారు. పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా, మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు, మా నాయకుడవు, మా నావికుడవు, మా బోధకుడవు, మా స్నేహితుడవు. రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా, రండి 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 పరిశుద్ధాత్ముడా.
పరిశుద్ధాత్ముడా రండి రండి త్వరగా రండి 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 మాలో రండి 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 త్వరగా రండి 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 మాపై రండి పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా పరిశుద్ధాత్ముడా స్వాగతం దేవా. దేవునికి మహిమ. వర్షం కురియున్నట్లు వర్షం భూమి మీద వర్షించున్నట్లు ఏలియా పర్వతం మీదికి పోయి ఎన్నిసార్లు ప్రార్థన చేశాడు? ఎందుకు 7 సార్లు చేయాలి? వీళ్ళెందుకు 10 రోజులు ఉండాలి? ఒక రోజులో పంపలేడా? 10 రోజుల్లో పంపినా ఆత్మే, ఒక రోజులో పంపినా ఆత్మే కదా. ఎందుకబ్బా ఆలస్యం చేశాడు? చాలా కారణాలు. అందులో ఒక కారణం, నేను చెప్పిన మాటను ఎంత తీవ్రంగా తీసుకున్నారు, అసలు వారు ఎంత ఆసక్తి దీని విషయంలో కలిగి ఉన్నారు అనేది ఒకటి పట్టించుకున్నాడు. రెండవది, పెంతెకోస్తు పండుగ లింక్ అయ్యేటట్టు చూసుకున్నాడు. దానికి ఒక ఆధ్యాత్మిక పాఠం ఉంది, అది లింక్ అయ్యేటట్టు చూసుకున్నాడు. 2, మూడవది, యూదులందరూ గ్యాదర్ అయ్యారా లేదా, రక్షింపబడాల్సిన సరుకంతా చేరిందా లేదా అనేది చూసుకున్నాడు. అర్థమైందా? ఆ టైముని, వాళ్ళ గ్యాదరింగ్ని, వీళ్ళ ఆసక్తిని అండ్ ఆధ్యాత్మిక పాఠాన్ని జస్ట్ మచ్చుతునగలగా 3 విషయాలు ఇంకా పరిశీలిస్తే బోల్డన్ని అద్యైతే మళ్ళీ ఒక ప్రసంగం. అట్లా దేవుడు ఒక కార్యానికి టైం తీసుకున్నాడంటే 4 విధములైనటువంటి కారణాలను బట్టి తీసుకుంటాడు, లేదా అంతకంటే ఎక్కువ కారణాలను బట్టి తీసుకుంటాడు. మనకంత దడ, నేను అడిగాను అయిపోవాలి, నేను ఇలా ఉద్యోగం అడిగాను రేపే రావాలి అయ్యిద్ది. ఒకవేళ ఆయన చిత్తం అయితే రేపే ఇవ్వచ్చు, కార్యం జరగవచ్చు, ఎల్లుండే జరగవచ్చు కార్యం. దాని అవసరతను బట్టి, నీ పరిస్థితిని బట్టి, నిర్ణయ కాలాన్ని బట్టి ఆయన సంకల్ప ప్రకారం ఇస్తాడు. అయితే గమనించాల్సింది ఏంటంటే, ఒక కార్యాన్ని దేవుని యొద్ద పొందుకోవడానికి నువ్వు దేవుని ముందుకెళ్ళి మోకాళ్ళు ఊనినప్పుడు అది నీవు సిద్ధింపజేసుకునేంత వరకు వదలక ప్రార్థించాలి, విసుకక ప్రార్థించాలి. అది ఎన్ని రోజులన్నా బట్టనే కూర్చోవాలి. 10 దినాలు ఎందుకు అని ప్రశ్నించుకున్నాను. ఏమయ్యా, ఒక రోజు ఇచ్చేయచ్చుగా, 2 రోజులు ఇవ్వచ్చు, కనీసం 4 రోజులు ఇవ్వచ్చుగా. మేము అప్పుడప్పుడు 3 రోజులు ఉంటుంటాం, 3 రోజులు ఉంటుంటాం. మనం గట్టిగా పట్టుబట్టామంటే 3 రోజులు మన ఫాస్టింగ్, ఇక అంత మించితే కష్టం. అట్లా 3 రోజులు ఇచ్చేయచ్చుగా. ఎప్పుడు ఇవ్వాలో నువ్వు నాకు చెప్పేది? దేవుని సమాధానం. ఎప్పుడు ఇవ్వాలో నాకు నువ్వు చెప్తావు? ఎప్పుడు ఇవ్వాలో నాకు తెలుసు. నేను ఇచ్చేంత వరకు కనిపెట్టుకొని నా బల్ల దగ్గర, గడప దగ్గర కాచుకొనివాడు ధన్యుడు. అర్థమైందా? ప్రతిదినము నీ గడప యొద్దనే, అది అట్లా ప్రతిరోజు. ఏమండి ముగింపులో బిడ్డలారా గుర్తుపెట్టుకోండి, అది నీ కుటుంబ సమస్య అయినా, అప్పుల బాధ అయినా, ఆర్థిక ఇబ్బంది అయినా, శరీర రోగమైనా, వ్యక్తుల్లో మార్పు అయినా, నీ కుటుంబ సభ్యుల్లో మార్పు అయినా, నీ జీవితంలో కార్యాలైనా, నీ బిడ్డల జీవితంలో కార్యాలైనా, ఇవి శరీర సంబంధమైనవైనా, ఆత్మ సంబంధమైనవైనా, దేవుని యొద్దకు నువ్వు వచ్చినప్పుడు దేవుడు నీ ఎడల కార్యము చేసేంత వరకు నీవు విసుగు కొనరాదు, విస్మరించరాదా. ఎన్ని అడిగినా ఏం మారట్లా, ఎన్ని చేసినా ఏం జవాబు రావట్లా, ఎంత కనిపెట్టుకున్నా విసుగు వస్తుంది కానీ ఏం కార్యం జరగట్లా అనే ఫీలింగ్లోకి నువ్వు వెళ్ళరాదు. వెళ్ళావా? ఇప్పుడు వాళ్ళు 1 రోజు కాచుకొని, 2 రోజులు కాచుకొని, 3 రోజులు కాచుకొని ఎంత ప్రార్థించినా ఏదీ లేదుగా. అబ్బాయి ఇట్లానే కూర్చుంటే టైం వేస్ట్ అయిపోయింది. మనం ఆత్మల భారంతో పరిగెత్తొద్దు, పదండి పోయి సేవ చేద్దామని పోతే అయిపోయేది వాళ్ళ పని. ఇదంతా టైం వేస్ట్ కార్యక్రమం. దేవుని శక్తి కొరకు దేవుని సన్నిధిలో కాచుకొని ఉండుట టైం వేస్ట్ కార్యక్రమం. వెళ్ళి పోటు పొడుద్దామని పోయినట్టయితే అభిషేకం వాళ్ళ మీదకి వచ్చేది కాదు. ఒక్క దినమంది 3000 మంది రక్షణ కార్యం చూసేవాళ్ళు కాదు. మంకు పట్టు పట్టారు, మొండి పట్టు పట్టారు. నువ్వు కార్యం చేసిందాక కదలము ప్రభువా అని ప్రార్థించడం కొనసాగారు. దేవుడు అనుకున్న ప్రకారము వాళ్ళు కాచుకున్న దాన్ని బట్టి వాళ్ళందరి మీదుగా ఆయన శక్తిని పంపాడు. ఈరోజు సేవకుల హృదయాల్లో భారం రావాలి. దేవుని శక్తి నీ మీద పని చేయకుండా, దేవుని ప్రభావం నీలో నుండి ఆత్మలను దర్శించకుండా ఒక ఉజ్జీవం నీ ద్వారా జరగదు. ఒక గ్రామమైన, పట్టణమైన, ప్రదేశమైన, ప్రాంతమైన నీ ద్వారా కదలాలి అంటే దేవుని ప్రభావంతో నువ్వు నింపబడాలి. దేవుని శక్తి నీలో కార్యరూపం దాల్చాలి. దేవుని శక్తి నీలో నుండి బయలు వెళ్ళాలి, అనేకులను దర్శించాలి. సేవకుడు సేవ సంబంధమైన విషయాల గురించి చెప్తున్నా, అది జరిగేంత వరకు దేవుని సన్నిధిలో ఓపికతో కాచుకోవాలి.
మీకు కూడా చెప్తున్నా, మీరు కూడా అనేక ఆత్మల్ని రక్షించున్నట్లు, అనేక జీవితాల్లో కార్యాలు చూచున్నట్లు, మీ బ్రతుకుల్లో కూడా కార్యాలు చూచున్నట్లు దేవుని సన్నిధిలో పట్టుదలగా, ఓపికతో, విసుగక నిత్యము ప్రార్థించాలి. గుర్తుపెట్టుకో, నువ్వు ప్రార్థించే ప్రతి దినము లెక్కించబడుతుంది. నువ్వు ప్రార్థన చేసే ప్రతి సమయము లెక్కించబడుతుంది, సంఖ్య రాయబడుతుంది. తెలుసా? ఏలియా 7 సార్లు ప్రార్థించాడని ఎట్లా చెప్పావు నువ్వు? దేవుడు రాయిస్తే చెప్పావు. అంటే ఎన్నిసార్లు ప్రార్థించాడో కూడా లెక్క రాసుకున్నాడు దేవుడు. ఆశ్చర్యం అనిపించట్లా మీకు? పనివాడిని పొమ్మన్నాడు, దేవుడు వాన కురిపిస్తానన్నాడు. ఇంకా వాన పడలేదు. నేను ప్రార్థన చేస్తాను, ఆ సముద్రం వైపు చూడరా మెరకెక్కి, ఏమన్నా మేఘం సముద్రంలో నుంచి పైకెక్కిదేమో. పాపం పోయి మెరకెక్కి చూసి వచ్చాడు. దైవజనుడా ఏమీ కనపడలేదు. అవునా, ఇంకోసారి పోయిరా, మళ్ళీ ప్రార్థన చేస్తానని అట్లా 6 సార్లు చేశాడు. పాపం పోవటం, ఆ మెరకెక్కటం, రావటం, పోవటం. ఏమీ కనపడలేదు దైవజనుడా. అట్లయితే ఈ మారుబో అని 7వసారి పంపించాడు. మోకాళ్ళ మధ్య తలబెట్టుకొని మళ్ళీ ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు ఏలియా. అప్పుడు పరిగెత్తుకుంటూ వచ్చాడు, దైవజనుడా అరచెయ్యంత మేఘము ఆకాశమునకు ఎక్కుచున్నది అన్నాడు. అప్పుడు ఆపాడు ప్రార్థన. అప్పుడు ఆపాడండి ప్రార్థన. ఈ మధ్యలో ఎన్నిసార్లు జరిగిందో ఆ సంఖ్య దేవుని ఆత్మ రాయించాడు గ్రంథములు, 7 మారులు అని. రిజల్ట్ వచ్చేంత వరకు ఎలీషా ఎన్నిసార్లు మునగమన్నాడు నయమాన్ని? 7 మార్లు. 7వ మారు మునిగినప్పుడు వాని దేహము పసిపిల్ల వాని దేహము వలె మారిపోయింది. దేవుడు ఏం చెప్తున్నాడో, దేవుడు ఏం రాయించాడో దృష్టి పెట్టాలి సోదరులారా. ఆవేశంతో పరిగెత్తడం కాదు, అన్నీ అయిపోవాలి, ఇప్పుడే అయిపోవాలన్నీ అని తపన పట్టం కాదు. దేవుడు టైం ప్రకారం పనిచేస్తాడు, కాలానుగుణంగా పనిచేస్తాడు, సందర్భాన్ని బట్టి పనిచేస్తాడు. ఫైనల్గా చెప్పాలంటే దేవుడు మన సర్వెంట్ కాదు, దేవుడు మన రాజు. దేవుడు మన రాజు. రాజు తన చిత్త ప్రకారము సమస్త కార్యాలు నెరవేరుస్తాడు. మనం ఏం చేయాలి? ఆయన మీద ఆనుకోవాలి, ఓపికతో కాచుకోవాలా, ఇసుకోవాలా. కొంతమంది అప్పుడప్పుడు నా దగ్గరికి వచ్చి, ఆ దరిద్రుడు మారాలని ఎన్నిసార్లు ప్రార్థన చేస్తున్నా వాడు మారి సావట్లేదన్నా. నేను తెచ్చినా వాడు మారేటట్లేడు, ముదనష్టపోడు. ఎవరంట? ముదనష్టపోడు. నేను తెచ్చిన దాకా మారేటట్లేడు దరిద్రుడు. ఎన్ని రోజుల నుంచి, సంవత్సరాలు అయిపోయింది వాడి కోసం ప్రార్థన చేస్తా. నేను చెబుతున్నాను, చచ్చిపోయిన దాకా చెయ్యి. మరి దేవుడితో ఆ మాటే చెప్పు, నేను చచ్చిపోయిన దాకా చేస్తానే ఉంటా ప్రభువా అని చెప్పు దేవుడికి. ఆయన చిత్తమైతే నువ్వు సావకముందే వాడిని మారుతాడు. గుర్తుపెట్టుకో, నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు కార్యం చేస్తూనే ఉంటాడు వాని విషయంలో. ఎన్నిసార్లు నువ్వు ప్రార్థించిన ఆ ప్రార్థన ఎప్పుడు వ్యర్థంగా పోదు. నువ్వు అడిగిన ప్రతిసారి దేవుడు సరుకులు సిద్ధపరచుకుంటూ ఉంటాడు. ఖచ్చితంగా కార్యం జరిగింది. దానియేలు మోకాళ్ళు వేశాడు దర్శన భావం తెలుసుకోవటానికి. 21 రోజు అయింది లేవలా. 21 రోజు తర్వాత గాబ్రియేల్తో వచ్చి చెప్పాడు, బిడ్డ నువ్వు రాజాది రాజు ముందుకు వచ్చావు, విసుగక ప్రార్థించమని లూకా 18లో యేసయ్యే చెప్పాడు. అంటే ప్రార్థన చేసేవాడికి విసుగు వచ్చిద్దని యేసయ్యకు తెలుసు. మన ఫీలింగ్స్ అసలు ఏముంటాయి, ఎలాంటి ఫీలింగ్స్ ఉంటాయి మొత్తం తెలుసు ఆయనకి. ఎందుకంటే మనల్ని చేసినోడు ఆయనేగా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, 4 రోజులు ప్రార్థన చేసి విసుక్కొని హ్యాబా అయితే ఇచ్చా లేదులేవా అని వదిలేస్తావా? యేసయ్య నేను నీ మీద అలిగా, నేను ప్రార్థన చేయనే, ఎందుకంటే 3 రోజులు చేశాను నువ్వు సాయం చేయలే అని అలుగుతావా? అలిగి ప్రార్థన మానేసి తిరుగుతావా? నోనో. అపోస్తులు అలా వెళ్ళినట్టయితే అగ్ని పొందేవాళ్ళు కాదు. పట్టుబట్టారు, అక్కడే కూర్చున్నారు, అభిషేకం పొందారు. దానియేలు దర్శన భావం చెప్పట్లేదులే దేవుడని లేచి వెళ్ళిపోయినట్టయితే గాబ్రియేలు వచ్చి చెప్పేవాడు కాదు. తిండి తిప్పలు మానేసి అలాగే కూర్చున్నాడు. దేవుడు మాట్లాడాడు. ఏలియా ఎంత ప్రార్థన చేసినా జవాబు రావట్లేదులే, ఇంకొచ్చారా బాబా, మూడు సార్లు పోయి వచ్చా, పాపం నీకు కూడా కాళ్ళ నొప్పులు పడుతున్నాయి, నాకు కూడా కాళ్ళ నొప్పులు పడుతున్నాయి అని మానుకున్నట్టయితే అరచేయంత మేఘం పైకి ఎక్కేది కాదు. ఓపికతో గాచుకున్నారు, విసుగక ప్రార్థించారు. ఇది కదా పాఠం. కాబట్టి దేవుని స్పష్టమైన కార్యాలు ఈ దినాల్లో కూడా దేవుడు చేయగలడు. మనము పట్టుబట్టి ప్రార్థన చేయాలి. దేవుని శక్తి దిగి వచ్చినట్లు మనం ప్రార్థన చేయాలి. మరి ఇప్పుడు టీ బ్రేక్ తీసుకుందాం. వెళ్ళొచ్చిన తర్వాత మరి ప్రార్థనలో ఉంటారా, లేకపోతే ఈ పూటకి మామ అనుకొని ఇక జంప్ అవుతారా? పెందలాడి వదిలేస్తున్నాను మిమ్మల్ని టీ బ్రేక్కి, ఇంటికి కాదు. టీ బ్రేక్ తీసుకుందాం, చాయ్ తాగొద్దాం, మళ్ళీ వచ్చి అందరం ప్రార్థనలో గోజాడదాం. ఏమని అడుగుదాం? దేవా నీ శక్తిని దిగిరాని అయ్యా, నీ ప్రభావాన్ని దిగిరాని ప్రభువా, నా జీవితంలో నీ కార్యాలు జరగాలి. అన్యజనులు నన్ను చూసి నవ్వుతున్నారు, నీ దేవుడేడి అని అడుగుతున్నారు ప్రభువా.
నా దేవుడు ఎలాంటి వాడో, ఎంత శక్తిమంతుడో, నా నష్టాన్ని కూడా లాభంగా ఎలా మార్చగలడో, నా వైఫల్యాన్ని విజయంగా ఎలా మార్చగలడో, నా ఎడల ఎలాంటి కార్యాలు జరిగించగలడో, నన్నెంత మహిమకరంగా నిలబెట్టగలడో వాళ్ళు తెలుసుకోవాలి. ప్రభువా, బలవంతుడా, నీ బాహువు చాపయ్యా, నీ కార్యాలు జరిగించయ్యా. దేవా దిగిరాయ్యా, దేవా దిగిరాయ్యా. నీ శక్తి నేను అనుభవించాలి, నా ప్రజలు అనుభవించాలి. అడుగుదామా? అందరం అలాగ పైకి లేచి నిలబడదాం. రాకడ సమయం ఆసన్నమైనది, శక్తితో నన్ను నింపమని ఆత్మ మూల్గుచున్నది. అడుగుదాం దేవుణ్ణి, పట్టుబడదాం. ఈ చివరి మాట కూడా గుర్తుపెట్టుకో. అడగంగానే చేసేయడు. నీ ఓపికను, నిరీక్షణను, సహనాన్ని, విజ్ఞాపనను, నీ ఆసక్తిని పరీక్షిస్తాడు ఆయన. ఏం పరీక్షించే హక్కు ఆయనకి లేదా? అంతేకాదు, కార్యాలు జరిగించడానికి తగిన కాలాన్ని నిర్ణయిస్తాడు. ఎందుకంటే నీకు 4 గింతల మేలు కలగాలని, అంతేగాని నేను యాతన పెట్టాలని కాదు. కాబట్టి గుర్తుపెట్టుకొని పట్టు వదలక ప్రార్థించు. ఏ విధమైన సమస్యతో వేధించబడుతున్నా దేవుడు తన బాహువు చాపి కార్యం చేసేంత వరకు పట్టుబట్టు. సమాజంలో జరగాలి, నీ జీవితంలో జరగాలి, నీ శరీరంలో జరగాలి, నీ ఆత్మలో జరగాలి, సంఘములో జరగాలి, మన దేశంలో జరగాలి, ప్రపంచవ్యాప్తంగా ఉజ్జీవం రావాలి. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమాస్వరూపిక దేవా, నీకు వందనాలు. చాలా సుస్పష్టంగా మాతో ఈరోజు అనేక సంగతులు మాట్లాడినందుకు వందనాలు. నీ కార్యాలు, నీ సూచిక్రియలు, మహత్ కార్యాలు, పరిశుద్ధాత్మ శక్తి కనపరిచేటువంటి దృష్టాంతాలు, వాటి అవసరత గురించి ఈరోజు మాతో మాట్లాడాం. మనుషులు నోళ్ళు ముయ్యాలంటే నోరు వెళ్ళబెట్టే కార్యాలు జరగాలి ప్రభువా. వాళ్ళు విభ్రాంతికి గురయ్యే కార్యాలు జరగాలి, విశేషమైన సూచక్రియలు జరగాలి. అన్యజనులు ఇంకా చాలామంది కుప్పలు తెప్పలుగా నశించిపోతున్న స్థితిలోనే ఉన్నారు. చాలా ప్రాంతాలు ఇంకా రక్షణ ఎరుగని స్థితిలో ఉన్నారు. ప్రజలందరూ దర్శించబడినట్లు, రక్షింపబడినట్లు వారి వెనక పనిచేస్తున్న దురాత్మలను యేసునామములో బంధిస్తున్నాం. వారు బంధ విముక్తులై మనోనేత్రములు వెలిగింపబడిన వారే, నీ దర్శనములు పొందిన వారే, నీ స్పష్టమైన సూచక్రియలు, మహత్కార్యాలు చూసిన వారే, నీ స్వస్థతలు అనుభవించిన వారై, నీ చేత తాకబడిన వారై, నీ ప్రభావాన్ని అనుభవించిన వారై, నీ తట్టు మళ్ళుకోవడానికి నీ కార్యాలు మొదలుపెట్టు దేవా. మా జీవితాల్లో మొదలుపెట్టు, మా ద్వారా ప్రజల జీవితాల్లో మొదలుపెట్టు దేవా. సార్వత్రిక సంఘం మీదికి అభిషేకాన్ని పంపు. దోషములను కడుగు, నీ రక్తముతో మా దోషములన్నిటినీ కడుగు. పరిశుద్ధపరచు, మా నడతలను చక్కదిద్దు, మమ్మల్ని బలపరచు. భక్తిపరులైన బిడ్డలముగా ఈ రాత్రి మేమందరము కూడా నీ పాదాల చెంత గోజాడుతుండగా దయచేసి మా ప్రార్థన గైకొని జవాబు దయచేయి. ఈ మాటలు మా హృదయాల్లో స్థిరపరచు. దుష్టుడు ఎత్తుకొని పోకుండా వాడిని గద్దించి దూరపరచు. వాడి శక్తి నిర్వీర్యం చేయి. మా బిడ్డలందరి హృదయాల్లో ఈ మాటలు స్థిరపరచబడి నీ శక్తితో, ప్రభావంతో, బలముతో నింపబడిన వారై నీ బిడ్డలందరూ కూడా ఉజ్జీవ జ్వాల రగులుటకు వాడబడే పాత్రలై నిప్పు కణములయ్యగునట్లు సహాయము చేయమని ఆ బిడ్డలందరినీ బలపరచు. వారి ఎడల కూడా కార్యాలు జరిగించు. రోగాలు స్వస్థత పొందాలి, దయ్యాలు వెళ్ళిపోవాలి, మంత్ర ప్రయోగపు కొడుకులు మారిపోవాలి యేసు నామములో. వారి శక్తులు నిర్వీర్యమైపోవాలి యేసు నామములో. రిపోర్ట్స్ మారాలి యేసు నామములో. శరీరాల్లో స్వస్థత కలగాలి యేసు నామములో. కుటుంబాల్లో శాపము తొలగిపోవాలి యేసు నామములో. అప్పుల బంధకాల్లోంచి నీ బిడ్డలు విడుదల పొందాలి యేసు నామములో. నీ బిడ్డలకు మంచి మంచి దేశం యొక్క ఉన్నత స్థలములకు ఎక్కేటువంటి హోదాలు రావాలి. ఓ, నిన్ను నమ్మిన నీ పిల్లలు ఆశీర్వాదకరంగా ఉండాలి. నిన్ను నమ్మిన నీ బిడ్డలు అనేకులకు దీవెనకరంగా ఉండాలి. నిన్ను నమ్మిన నీ పిల్లలు అనేకులకు ఇచ్చేవారుగా ఉండాలి. నీ బిడ్డల్ని బలపరచు. వారి సర్వ శరీరమును ఆరోగ్యముతో నింపు అయ్యా. వారి ఎడల అద్భుతాలు చేసి వారి రిపోర్ట్స్ మార్చి వారి ఎడల కార్యాలు జరిగించు. గొడ్రాండ్రు సంతానవతులు కావాలి అయ్యా. మరణ పడకలో ఉన్నటువంటి రోగులు స్వస్థత పొందాలి. ఆ మరణ పడకలోంచి లేవనెత్తాలి. గుండె జబ్బులు, లివర్ జబ్బులు, కిడ్నీ జబ్బులు, మెదడు జబ్బులు, క్యాన్సర్ జబ్బులు, ఏ విధమైన జబ్బులైనా, కడుపు జబ్బులు, నరాల జబ్బులు, రక్తములోని జబ్బులు, కంటి జబ్బులు, నోటి జబ్బులు, చెవి జబ్బులు, ముక్కు జబ్బులు, ఓ చర్మపు జబ్బులు, పక్షవాతపు జబ్బులు, ప్రేగుల జబ్బులు, స్వస్థత పొందాలి.
రోగాలు వదిలిపోవాలి, నీ ప్రజల రోగాలు వదిలిపోవాలి. నీ బిడ్డలు చేతులు ఉంచినప్పుడు కూడా కార్యాలు జరగాలి. యేసునామములో కార్యాలు జరగాలి. నీ శక్తివంతమైన కార్యాలు మేము అనుభవించి సాక్ష్యాలు ప్రకటించాలి. అన్య జనులు కూడా చూడాలి. ఆ విధంగా నీ కార్యాలు జరిగించమని, మమ్మల్ని వాడుకోమని, మా ప్రార్థన గైకొనమని యేసునామములో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. లైవ్లో వీక్షించేవారు కూడా విన్నారు కదూ. పట్టు వదలక ప్రార్థన చేయండి. ప్రార్థన విషయంలో ఏదైనా ఒక అంశాన్ని మీరు పెట్టినప్పుడు దేవుడు దానిలో కార్యం చేసేంత వరకు పట్టు వదలొద్దు. దేవుడు తలుచుకుంటే 1 దినంలో చేయగలడు, 2లో చేయగలడు, 3లో చేయగలడు, 10 రోజులకు కూడా చేయగలడు. కాబట్టి ఓపికతో, నిరీక్షణతో దేవుని ముందు కాచుకోవటం అనేది అశ్రద్ధ చేయొద్దు, విసుగొద్దు, విస్మరించొద్దు. గాడ్ బ్లెస్ యూ. స్త్రీలు ఇటు, పురుషులు అటు వెళ్ళి ఒక ఛాయ్ తాగి రండి. అంతేగా? ఇంటికి వెళ్దామా? ఛాయ్ తాగొద్దామా? చెప్పండి. వెళ్ళిపోదాం అంటే ప్రార్థన చేస్తాను, అదే ఉంది. లేదన్నా మనం ప్రార్థన చేద్దాం, విషయాల కోసం ప్రార్థన చేద్దాం, మేము ప్రార్థన చేసుకుంటాం, మేము గోజాడుకుంటామంటే టైం మీదే. మా వల్ల కాదంటే సర్దుకోండి. నేను బలవంతం పెట్టే టైపు కాదు, ఇబ్బంది పెట్టను అసలు. ఏదైనా హృదయపూర్వకంగా చేయటం నాకు ఇష్టం. కాబట్టి లేదన్నా మేము వచ్చి మళ్ళీ ప్రార్థనలో గోజాడుకుంటాం, దేవుని కార్యాలు చూస్తాం. ఒకటే లక్ష్యం, మళ్ళీ ఆన్లైట్ కల్లా సాక్ష్యాలు రావాలి. చేస్తున్నాం మళ్ళీ. ఆమేన్. మళ్ళీ ఆన్లైట్ కల్లా సాక్ష్యాలు రావాలి, సాక్ష్యాలు చెప్పించాలి ఇక్కడ. అలా ఫిక్స్ అయ్యి, నేను మళ్ళీ ఆన్లైట్ కల్లా సాక్ష్యం తీసుకొని రావాలి ప్రభువా అని ఈ ఆన్లైన్లో ప్రార్థనలో గోజాడు. సమస్య నీ తల్లి, సమస్య నీ తమ్ముడు, నాది కాదు. సార్వత్రికంగా ఈ దేవుని శక్తి దిగి రావటం అనేది అందరి సమస్య, అందరం చేద్దాం దానికోసం. కానీ కొన్ని పర్సనల్ ఇబ్బందులతో నువ్వు బాధపడుతున్నావు, అందులో నీకే భారం ఉండాలి. అర్థమైందా? అది నేను బలవంతం పెడితే వచ్చేది కాదు. భారం నీది, తపన నీది, ఇబ్బంది నీది, సమస్య అనుభవిస్తుంది నువ్వు. కాబట్టి పట్టుదల రావాల్సింది నీకే. కాబట్టి వెళ్ళి చాయ్ తాగరండి, ప్రార్థనలో ఉండొచ్చు. ఎంతమందికి అర్థమైంది నేను చెప్పింది? పోరాడాలా లేదా? అంతే. ఆయన చూస్తాడు. ఎంతమంది ఆసక్తిగా ఆయన సన్నిధిలో కనిపెట్టారో, ఎంతమంది కన్నీళ్లతో దేవునికి మొరపెట్టుకున్నారో, ఎంతమంది ఈ ఆన్లైన్లో ప్రార్థనలో దేవునితో గోజాడుకున్నారో అన్నీ చూస్తాడు. ప్రార్థన చేసి 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 ఆదమర్చును నిద్రలో సేదతీరిన సన్నివేశాన్ని కూడా చూస్తాడు. నీ మనవులన్నీ రాస్తాడు. కొర్నేలి, నీ ప్రార్థనలను, నీ ధర్మ కార్యములను ప్రభు సన్నిధిలో జ్ఞాపకార్థంగా చేరినవి అని ఉంది కదా. అట్లాగా మొత్తం చేరతాయి, వేస్ట్ అనుకోవద్దు. దేవునితో గడిపే టైం చాలా విలువైంది. పోయిరండి. మీ అందరికీ వందనాలు. దైవ శిష్యులు లైవ్లో, జూమ్లో ఉన్న బిడ్డలో ఏదో సాంగ్ పెడతారు, మీరు కూడా పాడాగా. ఇప్పుడు వాళ్ళు ఏదో పాట పెడతాలేనండి, పోయిరా. మీకు అలుపు రావట్లేదా పాట కోసం? దేవునికి స్తోత్రారా. మీ పక్కన కూర్చున్న వారికి రక్షణను గూర్చి మీరు తెలియజేయండి. మారు మనస్సు, బాప్తీసం యొక్క ప్రాధాన్యత వారికి అర్థమయ్యేటట్టు వారికి సాక్ష్యం ఇవ్వండి. ఒకవేళ వారు సిద్ధపడితే ఈ రాత్రి అయినా, రేపు పగలైనా, రేపు సండే కాబట్టి రేపు కూడా సిద్ధపడిన ప్రతి ఆత్మకు బాప్తిస్మం ఇచ్చి వారిని నరకం నుంచి కాపాడటం, నిత్య జీవానికి వారసులుగా చేయటం దేవుడు నాకు అప్పగించిన పని, నాకు అప్పగించిన బాధ్యత. నాకే కాదు, ప్రతి దైవజనుడికి. కాబట్టి మీ అందరికీ మళ్ళీ చెప్తున్నాను, రక్షణ పొందని వాళ్ళు ఇక్కడ ఎవరైనా ఉంటే పాప క్షమాపణ నిమిత్తం మారు మనసు పొంది బాప్తిస్మం పొందాలి. అప్పుడే మీరు దేవుని రాజ్యానికి వారసులు అవుతారు, ప్రభు రాకడలో ఎత్తబడతారు. కనుక దయచేసి ఇంకా రక్షణ పొందని వాళ్ళు ఎవరైనా ఉంటే సిద్ధపడండి. అన్న మేము తీసుకుంటాం అని మీరు సిద్ధపడితే, ఎవరైనా ఉన్నారా? అన్న నేను రక్షణ పొందుతానన్న అన్నోళ్ళు పైకి లేచి నిలబడండి. స్త్రీలలోంచి కూడా సిద్ధపడి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారుగా. సరే రండి, పురుషులు ఇక్కడికి వచ్చి నిలబడండి, స్త్రీలు ఇటు వచ్చి నిలబడండి. త్వరగా వచ్చేయండి, మరి అటుకుండా వచ్చేయండి అన్న. పురుషులు ఇటు వచ్చేయండి నాన్న, పురుషులు ఇటు వచ్చేయండి, స్త్రీలు ఇటు వచ్చేయండి. శుభ్రంగా ఈ పాటకు ముందు అడిగినా బాగుండేది, మళ్ళీ ఇప్పుడు ఇంకోటి పాడాల్సి వచ్చింది వాళ్ళు వచ్చిందాకా. ఇప్పుడే ఆదరణ గీతం పాడే, మళ్ళీ ఏడుపు గీతం ఎందుకు?
త్వరగా వచ్చేయండి అన్న, త్వరగా వచ్చేయండి. రక్షణ కావాలన్న వాళ్ళు అన్నా, నేను నాకు దేవుని రాజ్యంలో చేరాలన్నా, నేను దేవుని రాజ్యంలో చేరాలన్నా, నాకు యేసయ్య కావాలన్నా, నా పాపాలన్నీ కడిగేసుకోవాలన్నా అని వాళ్ళు వచ్చేయండి అన్న. చాలామంది వస్తున్నారు, రండి వచ్చేసేయండి. మిమ్మల్ని ఎవరన్నా బలవంతం పెట్టారా? మీ అంతటా మీరే సిద్ధపడి వచ్చారా? నోరు తెరిచి అందరూ పెద్దగా చెప్పండి. సిద్ధపడి వచ్చారా? ఎవరు బలవంతం లేదు. ఎవరన్నా మిమ్మల్ని ప్రలోభాలకు గురి చేశారేమన్నా? ఏం లేదు. ఏం ఆశించి రక్షణకు వచ్చారు? అప్పులు తీరితే, రోగాలు తగ్గుతాయి, సమస్యలు పోతాయనా, లేదా పరలోక రాజ్యం కోసమా? ప్రభుత్వ జీవితం కోసం. అవునా? రైట్. మీకు పరలోక రాజ్యం ఇవ్వడానికి, నరకం నుంచి మీ ఆత్మను రక్షించడానికి యేసయ్య మీకోసం ఏం చేశాడు? ఏం చేశాడు? పెద్దగా చెప్పండి. అంతే ఉన్నాడా? మళ్ళీ లేచాడా? ఎన్నో రోజు? త్వరలో రాబోతుంది ఎవరు? మారు మనసు పొందే వచ్చారా? మళ్ళీ లోకం వైపు వెళ్ళేది లేదుగా. ఎంతకాలం? ఎంతకాలం? గట్టి తీర్మానమేగా, ఏదో ఆవేశంతో నిర్ణయాలు కాదుగా. శభాష్, బాగా చెప్పారు. పదండి. పరిచారకులు వాళ్ళకి దారి చూపించండి నీళ్ళ దగ్గరికి. చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దామా? మంచి నిర్ణయం తీసుకున్న బిడ్డలను బట్టి. అంతేనా? మీరు చాలా పొదుపు కొడుతున్నారండి. దేవుని మహిమపరచడం కూడా చాలా పొదుపుగా మహిమపరుస్తున్నారు. దేవునికి మహిమ. ఎంతమంది ఉన్నారో నాకు తెలియదు. అలాగే వెళ్ళిపోయేవాడిని. చాలా హ్యాపీగా ఉంది. దేవుడు తన కార్యాన్ని జరిగించాడు. దేవునికి మహిమ. ఇంకా జరగాలి. ఇంకా అనేక ఆత్మలు రక్షింపబడాలి, అనేక జీవితాలు వెలిగించబడాలి, అనేక మంది నరకం నుంచి కాపాడబడాలి. ప్రార్థనలో పెట్టండి. ఓకే, టీ బ్రేక్ తీసుకుందాం. వెళ్ళిపోండి. వచ్చి కాసేపు ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. చలో. ఈ లోపు నేను వెళ్ళి బాప్తిస్మాలు ఇస్తా. మీరు చాలా మంచి వాళ్ళు, నన్ను అసలు గెలిచరు. ఓకే, నేను బాప్తిస్మాలు ఇవ్వాలి. ఆ పనికి నన్ను పోనీయండి. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. లైవ్లో ఉన్న బిడ్డలకి, జూమ్లో కనిపిస్తున్న బిడ్డలు కూడా హృదయపూర్వక వందనాలు. కాసేపు ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. చాయ్ తాగిరండి ఫస్ట్. తండ్రి 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 తండ్రి, స్తోత్రమయ్యా, 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 స్తోత్రమయ్యా. ఓ హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా అయ్యా అయ్యా, స్తోత్రమయ్యా. ఇది అభిషేకం అవ్వాలి తండ్రి. ఈ ప్రార్థన అగ్ని కంచె అవ్వాలి ప్రభువా. ఈ ప్రార్థన ఆరోగ్యం అవ్వాలి ప్రభువా. ఈ ప్రార్థన బలమైన ఆయుధం అవ్వాలి ప్రభువా. సైతాను కోటలను కోల్చాలి, తంత్రాలు నిర్వీర్యమైపోవాలి. ఈ ప్రార్థన ప్రయాణాల్లో కాపుదల అవ్వాలి ప్రభువా. ఈ ప్రార్థన దైవజనుడు ఎక్కడ నిలవబడితే అక్కడ అభిషేకమై దిగి రావాలి తండ్రి. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రం, 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 స్తోత్రం. ఓ దేవా, ఓ దేవా, ఓ దేవా. రాజాజ్ఞలను మార్చిన దేవుడవయ్యా, రాజాజ్ఞలను మార్చిన దేవుడవయ్యా. సంఘము ప్రార్థించినప్పుడు దైవజనుడిని బంధ విముక్తుల్ని చేసిన దేవుడవయ్యా. ఓ తండ్రి, ఓ తండ్రి, ఓ తండ్రి. ఇదిగో దైవజనుని కొరకు చేతులు ఇచ్చిన బిడ్డలు ఎక్కడున్నారయ్యా? దైవజనుని కొరకు మోకాళ్ళు వేసాం ప్రభువా. ఈ రాత్రి సైతాను తంత్రాలు నిర్వీర్యమైపోవాలయ్యా. వాడి ఆగడాలు అరికట్టబడాలి ప్రభువా. ఈ మినిస్ట్రీస్ని దెబ్బతీయాలని ఎవరెవరైతే ప్లాన్లు చేస్తున్నారో నువ్వేంటో వాళ్ళకి అర్థమవ్వాలి ప్రభువా. నీ దాసుడికి నువ్వెంత తోడుగా ఉన్నావో. వణుకు వణుకు పుట్టాలి ఒక్కొక్కడికి, వెన్నులో వణుకు పుట్టాలి. అమ్మో మనం పెట్టుకుంది సామాన్యుడితో కాదు, జీవము కలిగిన దేవుని సేవకుని జోలిపోయాం. వణుకు వణుకు, పర్వతాలు వణకినట్టు ఒక్కొక్కడి వెన్నులో వణుకు పుట్టాలి ప్రభువా. ఆ ఎఫెక్ట్ ఏంటో వాళ్ళకి అర్థమవ్వాలి ప్రభువా. ఈరోజు వేలాదిగా నీ దాసుని కొరకు మేము చేసిన ప్రార్థనను విన్నావు. ఇది నిశ్చయం, నువ్వు కదిలేవు ప్రభువా. ఓ చాలా దాడుల్ని తిప్పికొట్టావు ఈ రోజు రాత్రి. ఓ అగ్ని కవచమై నిలిచావు ప్రభువా, అగ్ని కవచమై నిలిచావు ప్రభువా. విరోధముగా రూపింపబడిన ఆయుధాలను నిరాయుధంగా చేసి పెట్టావు తండ్రి. స్తోత్రాలు చెల్లిస్తాం యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. మన ప్రార్థన ఆలకించి దైవజనుని కాపాడుతున్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దామా? గట్టిగా గట్టిగా చెప్పాలి. ఒకసారి అందరూ అలా పైకి లేచి నిలబడండి. ఒకసారి అందరూ అలా పైకి లేచి నిలబడండి. ఈరోజు మనం దైవజనుడి కొరకు ఎలా అయితే చేశామో మానకుండా ప్రార్థన చేయండి. బలమైన కార్యాలు మన ద్వారా చేయించబోతున్నాడు ప్రభు. ఎందుకంటే బలమైన శోధనలు ఎదురవుతున్నాయి. సైతాన్ని ఎదురైన ప్రతిసారి ఒక పెద్ద విప్లవమే దేవుడు తీసుకొస్తాడు కదా. లేకుంటే త్వరగా లేచి నిలబడండి.
మళ్ళీ లేకండి, పైకి లేచి నిలబడి. పురుషులు చేతులు పట్టుకోండి, చైన్ ప్రేయర్ లాగా అందరూ ఒకరి చేయి ఒకరు పట్టుకోండి, లింక్ అవ్వండి. స్త్రీలు చేతులు పట్టుకోండి, ఇట్లా చైన్ లాగా గొలుసు టైప్లో అట్లా పక్కన వాళ్ళ చేతులు పట్టుకోండి. బైబిల్ అట్లా కొంచెం కింద పెట్టండి, బైబిల్ కింద పెట్టండి. పట్టుకున్నారు అందరు చేతులు అట్లా పైకి లేపండి. చైన్ చేతులు అట్లా లేపండి. పురుషులు తొందరగా ఐక్యతలోకి వచ్చారు, ఈ స్త్రీలే రాలా. వచ్చారా? ఓకే, చేతులు దించండి, మీకు నొప్పులు వస్తాయి. నేను చివరిలో కొన్ని విషయాల కొరకు టక్క చేస్తుంటాను, నాతో పాటు కలిసి ఏకీభవించండి, మనం ఇక ముగించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలయ్యా. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా నీకు స్తోత్రాలు తండ్రి. ఈరోజు రాత్రి మా ప్రార్థనలు నువ్వు ఆలకించావు, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభువా. నిండు మనసుతో నీకు కృతజ్ఞతలు ప్రభువా. సార్వత్రిక సంఘాన్ని ప్రభావితం చేయి ప్రభువా. సార్వత్రిక సంఘం మీద కడవరి వర్షాన్ని కుమ్మరింప చేయనైనా. సంఘంలో ఉన్న లోకానుసారత తొలగిపోవాలి ప్రభువా. సంఘంలో ఉన్న అన్యాచారాలు తొలగిపోవాలి తండ్రి. సంఘంలో ఉన్న దుర్బోధలు తొలగిపోవాలి ప్రభువా. సేవకులందరూ ఐక్యతలోకి రావాలి ప్రభువా. విశ్వాసులందరూ ఐక్యతలోకి రావాలి ప్రభువా. సంఘమంతా ఏక తాటి మీదకి వచ్చేటట్టుగా సహాయం దయచేయి దేవా. మేమందరము సంపూర్ణ సిద్ధి పొందాలి నాయన. నీ చిత్తం మా పట్ల ఏమై ఉందో దాన్ని గుర్తించి ఆ విధంగా అడుగులు వేయడానికి మాకు సహాయం దయచేయండి తండ్రి. ఇక్కడ లేచి నిలబడిన ఒక్కొక్కరు యేసు నామములో నీ చిత్తము నెరవేర్చుదుము గాక. నీ సంకల్పానుసారంగా బ్రతుకుదుము గాక. ఇక ముందున్న జీవితం యేసయ్య ఏం జయించాలనుకున్నామో, ఏ పనులు చేయించాలనుకున్నావో, ఎక్కడికి తీసుకెళ్లాలనుకున్నావో, ఏ ప్లాన్లు ఉన్నాయో అవన్నీ నెరవేరాలి ప్రభువా. ఈరోజు నీ దాసుని ద్వారా చెప్పిన ఆ వాక్యం ఇక్కడ లేచి నిలిచిన ఒక్కొక్కరి జీవితంలో నెరవేరును గాక. ఎవరు బలహీనులు ఉండొద్దు ప్రభు. ఇక్కడ చిన్న బిడ్డ మొదలుకొని ఈ స్టార్టింగ్ నుండి ఎండింగ్ దాకా అందరినీ నీ శక్తితో నింపావు, ఈరోజు నీ ప్రభావంతో నింపాము. యాజక సమూహమై నిలవాలి ప్రభువా. అందరూ చక్కగా వాక్యాలు చెప్పాలి ప్రభువా. సిద్ధాంతాలు మాట్లాడాలి ప్రభువా. బైబిల్లో లోతైన సంగతులు మాట్లాడాలి ప్రభువా. పరలోకాన్ని భూమి మీదకు తేగలగాలి ప్రభువా. అయ్యా, బలహీనులను బలపరచాలి ప్రభువా. ఎక్కడ నోరు తెరిస్తే అక్కడ సైతాను కోటలు కూలిపోవాలి ప్రభువా. ఎక్కడ అడుగు పెడితే అక్కడ నీ కార్యాలు బలంగా జరగాలి ప్రభువా. ఎవరు పైన ఉండకూడదు నాయన, ఎవరు నామకార్థంగా ఉండకూడదు ప్రభువా. లోతైన ఆధ్యాత్మిక జీవితం మా అందరికీ మీరు దయచేయండి తండ్రి. నీకే వందనాలు. మా కుటుంబాలను ప్రభావితం చేయి, మా సంఘాలను ప్రభావితం చేయి, మా సమాజాలను ప్రభావితం చేయి నా దేవ. అందరూ నీ వైపు తిరిగేటట్టుగా సహాయం దయచేయి. ఈరోజు రాత్రి మమ్మల్ని దర్శించినందుకు వందనాలు ప్రభువా. మా ప్రార్థనలన్నీ నీ సన్నిధికి చేర్చుకున్నావు, నీకు స్తోత్రాలు. నీకే వందనాలు చెల్లిస్తూ ఏకమై చేసిన ఈ ప్రార్థనను విన్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆయన ప్రియ కుమారుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్యత సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతము చేరుపర్యంతము నడిపించును గాక. ఆమేన్. ఆ చేతులు అలానే పైకి లేపండి. మీరు పట్టుకున్నారు కదా అట్లా చేతులు అట్లనే పైకి లేపండి. ఆ చైన్ యేసు రక్తమే, యేసు రక్తమే, యేసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మరొకసారి చెప్పండి హల్లెలూయా. ఈరోజు రాత్రి ఈ కూడిక ముగించబడింది. మీ అందరికీ మరొకసారి ప్రభు పేరిట ప్రేమ వందనాలు తెలియజేస్తున్నాను.